మహాపరిశుద్ధుడ మహోన్నతుడ జీవము కలిగిన మా ప్రభువ మీ పొందిన స్తోత్రములు. ఈ యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ఓ ప్రభు మరి ఇక్కడ గొప్పగా జరిగిస్తున్న దేవుడు మీకే వందనాలు స్తోత్రములు. ఇప్పటివరకునైనా మరి సహోదరులు ఎవరు సామర్థ్యం కలిగి వారు మీ యొక్క కీర్తనలు పాడి నామాన్ని మేమపరుచున్నారు. అదేవిధంగా ఓ ప్రభు మరి ఇప్పుడు మేము మరి మా గొప్ప ప్రవక్త, భయం లేని ప్రవక్త, అంత్యకాల వర్తమానికుడు క్రిస్ థామస్ యొక్క సందేశము ఈస్టర్ వర్తమానం నుంచి మేము ప్రభు మరి మేము కొన్ని మాటలు విని ఉన్నాం మా ప్రభు. నిజంగా గొప్ప మాటలను మా కొరకు అయస్కాంత క్షేత్రంలో నిక్షిప్తం చేసి ఇప్పుడు వాటిని ఓ ప్రభు మరి స్వరం రూపంలో మేము గ్రహించే విధంగా గ్రహించే భాషలో మాకు ఇచ్చిన దేవుడు మీకు అని వాళ్ళు నిన్న మా మాటలను మా హృదయాల్లో భద్రపరచండి. ఓ వాటిని మా హృదయాల్లో భద్రపరచుకొని దాని ప్రకారంగా జీవించడే సహాయం చేయండి. ఓ ప్రభు మరి కొన్ని మాటలు మేము మాట్లాడుకోవడానికి మేము సిద్ధపడుతుండగా మీరే నాయకుడిగా ఉండి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మముని యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభు. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులందరికీ కూడా ఆదివారపు ఆరాధనగా వచ్చినటువంటి అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషము. ఈ విధంగా మరి ప్రభు యొక్క సన్నిధిలో కలుసుకుని ప్రభుని ఆరాధించడం గొప్ప సంతోషకరమైన విషయం ఇది. నిజంగా మరి ఒక్క దినాంతో మనం ముగించుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ మరి ఇద్దరు సహోదరులు కూడా ప్రార్థన చేసినట్టున్నారు. ప్రభుని గట్టిగా అడిగినట్టున్నారు. ప్రభు మరి 2 దినాలు ఫస్ట్ రోజే అడిగారు సిస్టర్, ఉన్నాడు 2 రోజులు అంటే అబ్బో చాలా పనులైంది సిస్టర్ అని చెప్పి. కానీ మన ప్రమేయం లేకుండా మనమైతే ఆగమని చెప్పి ప్రభు చేత ఆపించారు సిస్టర్. కాబట్టి నిజంగా సిస్టర్ మరి సహవాసము, ప్రేమ చాలా సంతోషము. గొప్పగా మరి మన మధ్యలో సహోదరులు జయరాజ్ బ్రదరు నిజంగా మరి అక్కడ సంఘం ఉన్నప్పటికీ కూడా మరి మన మధ్యలో మనతో సహోదరులు మరి గడపడానికి దేవుని కుమారులతో బిడ్డలతో మరి ఉండాలి అనేది తలంపుతో మరి సహోదరులు మన మధ్యలోనికి రావటము, మరి 3 దినాలు మరి సహోదరులు ఎక్కడ కూడా కంగారు లేకుండా, ఒత్తిడి లేకుండా మరి మనతో పాటు కలిసి ఉండటం అనేది నిజంగా చాలా ఆనందకరమైన విషయము. వారిని, వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని కూడా దేవుడు మరి మరింత విశ్వాసంలో గొప్పగా బలంగా నడిపించాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. సరే, నేను నేరుగా వర్తమానంలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఎందుకంటే సమయం మనకు చాలా తక్కువగా ఉంది. పరిచయ మాటలు కూడా ఏం పలకాలనుకోవటం నేను. హల్లెలూయా. మరి మనం గత 3 వారాలుగా చెర నుండి విడుదల అనే సందేశం నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. చెర నుండి విడుదల అనే సందేశం నుంచి మరి పోయిన వారము కోరేషు నా మంద కాపరి ఇవ్వట్లేదు, కోరేషు నా మంద కాపరి అని గత వారం మనం మాట్లాడుకున్నాం. మన కాపరిగా దేవుడు మరి కోరేషుని పంపించాడు. ఆయన సంఘాన్ని నడిపించేది సంఘ కాపరి కోరేషు అన్నాడు. కోరేషు అనగా అర్థము వ్యవసాయకుడు, కోరేషు అనగా అర్థము సూర్యుడు. సూర్యుడు, వ్యవసాయకుడు 2 అర్థాలు ఉన్నాయి. సూర్యుడు అన్నా క్రీస్తే, వ్యవసాయకుడు అన్నా కూడా దేవుడే. సూర్యుడు అన్నా దేవుడే, వ్యవసాయకుడు అన్నా కూడా దేవుడే. ఈ కోరేషుని దేవుడు తనకు హృదయాన్ని ప్రేరేపించి, ఒక అన్య రాజుని తనకు హృదయాన్ని ప్రేరేపించి ఆయన మరి దేవుని యొక్క, ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని మందిరాన్ని కట్టడానికి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఇది చరిత్రలో గొప్ప విషయం. ఇది నేటి కాలపు కోరేషుగా ఇజ్రాయేల్ ప్రజలు ట్రంప్ని మరి నేటి కాలపు కోరేషుగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. అందుకోసమే ట్రంప్కి ఒక వీధులు రీసెంట్ గా ఆ మధ్య తీసేశారు. ఓడిపోయిన తర్వాత ఆ కాలనీ పేరు ట్రంప్ను తీసేశారు. ఒక 2000 మీటర్ల మైళ్ళు అనుకుంటా, మొత్తానికి ఏదో విస్తీర్ణం కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఆ వీధికి వాళ్ళు ట్రంప్ స్ట్రీట్ అని పేరు పెట్టారు. అమెరికాలో మళ్ళీ గెలిచిన తర్వాత ఇజ్రాయెల్లో, అమెరికాలో మళ్ళీ ట్రంప్ గెలిచిన తర్వాత ఇజ్రాయెల్లో మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, ట్రంప్ స్ట్రీట్ మళ్ళీ పేరు పెట్టుకున్నారు. అంతేకాకుండా వాళ్ళు గత ఎప్పుడైతే క్యాపిటల్ గా ఇస్రాయేల్ ఆయన ప్రకటించాడో ట్రంప్, అప్పుడే ఈయన మాకు నేటి కాలపు కోరేషు అని, మాకు ఈయన దేవుడు పంపినటువంటి నాయకుడు కోరేష్ అని వాళ్ళ ట్రంప్ ఫోటోని నాణాల మీద ముద్రించి జ్ఞాపకార్థంగా వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు దాన్ని. కాబట్టి దేవుడు ఏ వ్యక్తి అయినా వాడుకోగలడు, తన బిడ్డలను విడిపించడానికి నడిపించడానికి అయినా ఏ కాలంలో ఎవరినైనా ఆయన వాడుకోగలడు. ఈ కోరేష్ కూడా ఒక అన్యరాజు. మరి ఆయన మరి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి సకల రాష్ట్రాలకి, సకల జనుల మీద ఆయన అధికారం తీసుకున్నాడు. ఆయన అధికారం తీసుకుని కోరేషు దేవుని యొక్క నివాస స్థలం ఎక్కడుందో
కనిపెట్టగలిగినటువంటి నాయకుడిగా గుర్తించబడ్డాడు ఆయన. కోరేషుని దేవుడు వాడుకొని ఆజ్ఞ ఇచ్చి మందిరానికి కావలసిన సకల నిధులను, వస్తువులను అన్నిటిని ఇచ్చి, నెబుకద్నెజరు దేవుని మందిరం నుంచి తీసుకెళ్ళిపోయిన వస్తువులను కూడా బయటికి తీసి తన యొక్క ఖజానాదారుడైన మిత్రుదత్త ద్వారా వాటిని మరలా ప్రజలకు అప్పగించి ఆయన ఏం చేశారు? వారిని పంపించారు. ఎవరైతే దేవుడు ప్రజలుగా పిలువబడతారో, ఎవరైతే దేవుడు హృదయాన్ని ప్రేరేపించారో వారు మీ దేవుని యొక్క మందిరాన్ని నిర్మించుకోవడానికి మీరు వెళ్ళిపోవచ్చు అని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన దేవుడు కోరేషు ద్వారా చెర నుండి వారికి విడుదలనిచ్చి పడిపోయిన దేవుని యొక్క మందిరాన్ని, పాడైపోయిన దేవుని యొక్క మందిరాన్ని 70 సంవత్సరాల తర్వాత మరొకసారి దేవుడు తన మందిరాన్ని నిర్మించడానికి ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. సరే, ఈ వారము మనము అదే చెర నుండి విడుదల అనే అంశం ద్వారా కంటిన్యూషన్ గా జెరుబ్బాబెలు దేవుని ఉంగరము లేదా ముద్రగల ఉంగరము. జెరుబ్బాబెలు, దేవుడు అంటున్నాడు జెరుబ్బాబెల్ని ముద్రగల ఉంగరంగా నేను మారుస్తాను అని చెప్పాడు దేవుడు. కాబట్టి ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథం నుంచి హగ్గయి 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. కొన్ని చోట్ల నుంచి మనం 4-5 చోట్ల నుంచి కొన్ని మనం పరిశుద్ధ లేఖనాలు మనం చదువుకుందాం. త్వరగా మనం చదువుదాం. పేజ్ నెంబరు 775, 775 పేజ్ నెంబరు. హగ్గయి 1వ అధ్యాయం 1వ వచనం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోజాదా కుమారుడైన యెహోషువాకును యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకును సమయం ఇంకా రాలేదని ఈ జనుడు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచునను ఆకలి తీరకైనది, పానము చేయుచునను దాహము తీరకైనది, బట్టలు కప్పుకొనుచునను చలి ఆగక ఉన్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకును, జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఆమేన్. అదేవిధంగా 12వ వచనం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదా కుమారుడైన ప్రధాన యాజకుడునగు యెహోషువాయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటను ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పొందిరి. ఆమేన్. అదేవిధంగా 2వ అధ్యాయము 21వ వచనం. యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనము ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను. రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును. అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును. రథములను వాటిని ఎక్కిన ఖడ్గము చేత ఒకరు కూలుదురు. నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవాకు. ఆమేన్. అదేవిధంగా జకర్యా 4వ అధ్యాయము 6 నుండి పక్కనే ఉంటుంది. హగ్గయి పక్కనే ఉంటుంది. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం నుండి. అప్పుడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు దానవు? నీవు చదును భూమి అగుదువు, కృప కలుగునుగాక అని జనులు కేకవేయగా అతడు పై రాయి తీసుకుని పెట్టించును. యెహోవాకు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాదిని వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు. ఆమేన్. ప్రార్థన చేస్తాను.
ఓ మా మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, పెళ్లి కుమార్తెకి ఇప్పుడు దేవుడిగా ఉన్నాం మా ప్రభువా. మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఓ ప్రభు, మరి ఈ యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో మనం సమకూర్చి గొప్ప మాటలను ఇప్పటి వరకు మా యొక్క చెవులకు వినిపించేసిన దేవుడా మీకే వందనాలు, స్తోత్రములు. ఓ నిజంగా మా ప్రవక్త ఈ యొక్క చివరి కాల సమయంలో పంపబడిన నిజమైన ఏలియా మా కొరకు అనేక సందేశాలు మాకు విరివిగా ఇచ్చారు మా ప్రభు. వాటిని మేము జ్ఞాపకం చేసుకోవడానికి మరొకసారి మేము సిద్ధపడుతుండగా మీరే రంగం మీదకి వచ్చి మాట్లాడండి. పరిశుద్ధ గ్రంథం నుంచి మేము చదివిన లేఖన భాగాలు అవి మాకేమీ తెలియదు, ఎందుకంటే వాటిని రాసిన గ్రంథకర్తవు నీవే అయినావు మా ప్రభు. కాబట్టి ఆ గ్రంథానికి మీరే అనువదించి మీరే మాట్లాడి నడిపించమని ఇక్కడున్న సహోదరులను, దూర ప్రాంతం నుంచి ఉన్న మా సహోదరులందరి యొక్క హృదయాలను సున్నతి చేసి వినగల మనసులు మాకు దయచేసి నడిపించమని మీరే రంగం మీద కదలాడమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. కూర్చున్నాం. జెరుబ్బాబేలు ముద్ర ఉంగరము. ఆమేన్. జెరుబ్బాబేలు ముద్ర ఉంగరము. ముద్ర ఉంగరము అనగా, ముద్ర అనగా పరిశుద్ధాత్మ, ఉంగరము అనగా అధికారానికి సూచన. ఉంగరం అనేది అధికారానికి సూచనగా ఉంది. దేవుడు జెరుబ్బాబేలుని ఆయన అంటున్నాడు హగ్గయి 2:23లో, జెరుబ్బాబేలు నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను కనుక ఆ దినమున. ఎప్పుడు జెరుబ్బాబేలు నివసించినట్టు ఆ కాలం గురించి మాట్లాడలేదు ఆయన. జెరుబ్బాబేలు మానవునిగా ఏ రోజుల్లో అయితే జీవించాడో ఆ దినాల గురించి ఆయన మాట్లాడలేదు. నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను కనుక ఆ దినమున నేనేం చేస్తాను, ముద్ర ఉంగరంగా చేస్తాను నేనని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మన మీద అధికారి, మనకి పరిశుద్ధాత్మనిచ్చేవాడు, మనల్ని పాలించేవాడు, సింహాసనం మీద కూర్చొని మనకి రాజుగా ఉండేవాడు ఎవరై అంటే ఆ రోజున వాగ్దానం చేయబడిన జెరుబ్బాబేలే ఈ రోజున మనకి ముద్ర ఉంగరముగా ఉండబోతున్నారు ఆయన. హల్లెలూయా. చూడండి, జెరుబ్బాబేలు మనం చెప్పుకున్నాం, గత 2 వారాలుగా మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. జెరుబ్బాబేలు అనగా అర్థం ఏంటి? జెరుబ్బాబేలు అనగా అర్థం ఏంటి? యాషువా అంటే యెహోవా రక్షకుడు అని అర్థం. జెరుబ్బాబేలు అనగా అర్థం ఏంటి బ్రదర్? ప్రశాంత్ బ్రదర్, జెరుబ్బాబేలు అనగా నేను పేరుకి అర్థం అడుగుతున్నా. 2 వారాలుగా చెప్పుకుంటూ వచ్చాం మనం. చాలా ఒక్కొక్కటి పైకెత్తట్లేదు, మొన్న బ్రదర్ కూడా పైకెత్తట్లేదు, డైరీ తిరిగేస్తున్నారు. 2 వారాల మెసేజ్ మనం మర్చిపోతే బ్రదర్. జెరుబ్బాబేలు అనగా బబులోను కుమారుడు, బబులోనులో పుట్టిన కుమారుడు. జెరుబ్బాబేలు ఎక్కడ పుట్టాడు? పూర్తిగా షయల్తీయేలు చెరలోకి వెళ్ళిన తర్వాత చెరలో జెరుబ్బాబేలు పుట్టాడు. అందుకోసమే అతనికి ఏమని పేరు పెట్టారు? జెరుబ్బాబేలు అని పేరు పెట్టారు. జెరుబ్బాబేలు అనగా అర్థం ఏంటి? చెరలో లేదా బబులోనులో పుట్టిన కుమారుడు. ఇంకొక అర్థం కూడా ఉంది, బబులోను చిగురు అనే అర్థం కూడా ఉంది. జెరుబ్బాబేలు అనగా బబులోను చిగురు, బబులోను కుమారుడు జెరుబ్బాబేలు అంటే అర్థం. అక్కడ చూడండి, జెరుబ్బాబేలు కొన్యా కుమారుడు, కొన్యా సంతతి వాడు, కుమారుడు కాదు కానీ కొన్యా మనవడు, కొన్యా సంతతి వాడు. కొన్యా ఎవరు అంటే యూదారాజు. కొన్యా ఎవరు? యూదారాజు. యూదారాజు దేవుని చేతికి ఎలా ఉన్నాడంటే, కొన్యా దేవుడు కొన్యాని ఏర్పాటు చేసుకున్నప్పుడు కొన్యా ఎలా ఉన్నాడంటే దేవుని చేతిలో ఉంగరంగా ఉన్నాడట. యూదా. చూడండి ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనము. 22, 24. ఇర్మియా 22, 24. అదే యెహోయాకీము కుమారుడగు కొన్యా. చాలు బ్రదర్. కొన్యా ఎలా ఉన్నాడంట? దేవుని చేతికి కొన్యా ఉంగరంగా ఉన్నాడంట. అంటే దేవుడు కొన్యాకి ఎంత అధికారం ఇచ్చాడు చూడండి, ఎంత ఆధిక్యత ఇచ్చాడు చూడండి. కొన్యా దేవుని చేతికి శిఖా ఉంగరంగా ఉన్నాడు. కానీ కొన్యా దేవునికి అపవిత్రమైన కార్యాలు చేయడం వల్ల, దేవుని మీద తిరుగుబాటు చేయడం వల్ల దేవుడు ఏమంటాడంట అక్కడ, నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను
నా చేతికి నేను ఉంగరంగా తగిలించుకున్నాను నేను కొనియా యుధారాజు, నా చేతికి నేను ఉంగరంగా తగిలించుకున్నాను నేను. అంటే నా అధికారాన్ని నీకు ఇచ్చాను నేను. నేను నా అధికారం నీకు ఇస్తే నువ్వు తిరుగుబాటు చేసావు, నా నామానికి అవమానం తీసుకొచ్చావు. కాబట్టి నా చేతికి ఉంగరముగా ఉన్న కొనియా నేను ఏం చేస్తాను, ఓడ పెరిగి వేస్తాను అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు కొన్యా యూదారాజు అయిన కొన్యా చేతికి ఉన్న ఉంగరాన్ని దేవుని చేతికి ఉంగరముగా ఉన్న కొన్యాని ఓడ పెరికేసి దేవుడు ఏం చేశారంటే మరలా జెరుబ్బాబెలు కొన్యా యొక్క మనవడైనటువంటి యెహోయాకీము యొక్క కుమారుడైనటువంటి అంటే షయల్తీయారు ద్వారా యెహోయాకీము సంతతి యూదా సంతతిగా వచ్చినట్టు జెరుబ్బాబెల్ని ఏం చేశారంటే దేవుడు మరలా దేవుని యొక్క ముద్ర గల ఉంగరంగా మార్చాడు దేవుడు. అంటే తాతని ఉంగరంగా తొలగించేశాడు దేవుడు. ఎవరికి ఇచ్చాడు ఆయన? మనవడికి ఇచ్చాడు. ఎవరు మనవడు? జెరుబ్బాబెలు. ఈ జెరుబ్బాబెలు ఎక్కడ పుట్టాడంటే బబులోను దేశంలో పుట్టాడు. ఆయన పుట్టిన దగ్గర నుండి కూడా అన్యుల మధ్యలో జీవించాడు. ఆయన యూదుడే, కానీ ఎక్కడున్నాడు? ఆయన అన్యుల మధ్యలో ఉన్నాడు. ఆయనకి దేవుడు అంటే తెలియదు, సంఘం తెలియదు, ఆరాధన తెలియదు, బలిపీఠం తెలియదు, బలి తెలియదు, ఆరాధన తెలియదు, అర్పణ తెలియదు, ఏ సహవాసం అక్కడ ఆయనకి లేదు. అయినా కూడా బబులోని యొక్క వాసన అంటకుండా జెరుబ్బాబెలు తను ప్రత్యేకించుకున్నాడు. అన్యుల మధ్యలో ఉన్నా కూడా తమ దేవుడు ఆ ప్రాంతంలో లేడు అని తెలిసి ఉన్నా కూడా ఆ యొక్క జెరుబ్బాబెలు ఆ ప్రాంతంలో తన దేవునికి పరిశుద్ధంగా జీవించాడు. ఆయన బబులోని యొక్క వాసన జెరుబ్బాబెలుకి అంటలేదు. బబులోని యొక్క వాసన దేవునికి అంటలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన చేతిని ఉంగరముగా ఉన్న కొనియాన్ని తొలగించేసి ఇప్పుడు ఆ యొక్క స్థానంలో తన యొక్క మనవడైనటువంటి జెరుబ్బాబెల్ని మరలా ఉంగరంగా మార్చాడు. అధికారం ఇచ్చాడు. ఎవరికి? జెరుబ్బాబెలుకి. ఈ యొక్క జెరుబ్బాబెలు ఎవరంటే ఒక యూదుడు. చూడడానికి ఎలా కనపడుతున్నాడు? ఆయన బబులోనులో ఒక అన్యుల్లా కనపడుతున్నాడు. బబులోని యొక్క వస్త్రాలు వేసుకొని బబులోని దేశంలో ఒక అన్యుల్లా కనపడుతున్నాడు. కానీ ఆయన ఎవరంటే ఒక యూదుడు. ఆయన హల్లెలూయా. క్రీస్తు థామస్ కూడా ఈ యొక్క లోకమనే బబులోనులో కూర్చున్నారు. ఇక్కడికి వచ్చాడు. ఆయన ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగారు. ఆయన చుట్టూ కూడా విగ్రహారాధనలు ఉన్నాయి. ఆయన చుట్టూ కూడా వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయి. ఆయన అవమానించేవారు, హేళన చేసేవారు ఉన్నారు. కానీ ఆయన ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా తాను ప్రత్యేకించుకున్నాడు తప్ప ఆయన లోకంతో మాత్రం కలలేదు. ఆయన జెరుబ్బాబెలు ఎలాగైతే బబులోనులో ఉండి తను ప్రత్యేకించుకున్నాడో ఈ కాలంలో పంపబడిన నిజమైన జెరుబ్బాబెలుగా వచ్చినటువంటి క్రీస్తు థామస్ కూడా ఈ లోకం అనేటువంటి బబులోనులో తను ప్రత్యేకంగా కనపరుచుకున్నాడు. ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన అందుకోసమే కోరేష్ ఎప్పుడైతే మీరు వెళ్ళండి, మీ మందిరాన్ని కట్టుకోండి అని ఆజ్ఞ ఇచ్చాడో ముందుగా బయలుదేరింది ఎవరు బయలుదేరారు బ్రదర్? జెరుబ్బాబెలు బయలుదేరారు ముందుగా. మీరు ఎవరు వెళ్తారు? మీ దేవుని మందిరాన్ని నిర్మించడానికి మీరు ఎవరు ముందుగా వెళ్తారని చెప్పినప్పుడు ఆయన ఏం చేశారు? ఎవరు లేచారు? జెరుబ్బాబెలు లేచి నేను వెళ్తా అని నిలబడ్డాడు. ఆయన ఇప్పుడు ఈ కాలంలో కూడా దేవుని యొక్క నిత్యనామాన్ని ప్రకటించడానికి నీకంటే నాకంటే ఈ లోకంలో అందరికంటే ముందుగా ఎవరు బయటకు వచ్చారంటే క్రీస్తు థామస్ అనే జెరుబ్బాబెలు ముందుకు వచ్చాడు. చూడడానికి ఎలా కనపడుతున్నాడు? అన్యుల్లో కనపడుతున్నాడు మన మధ్యలో. ఈయన ఒక అన్యుడు అండి, ఈయన మన మధ్యలో పుట్టాడు. యేసుక్రీస్తు యూదుడు అక్కడే పుట్టాడు, ఈయన అన్యుడు అని అనుకుంటున్నారు. కానీ బబులోను చెరలో ఉన్నాడు. ఆయన ఈ లోకంలో చెరలో ఉన్నాడు. ఆయన కానీ ఆయన ఎవరు? యూదుడు. ఆయన తన సంతతిలో మిగతా వారందరూ కోల్పోయినటువంటి అధికారాన్ని పొందుకోవటానికి వచ్చిన నిజమైన యూదా రాజు జెరుబ్బాబెలు. కోరేషు తన చెరలో ఉన్న జెరుబ్బాబెల్ని లేపి ఆ యొక్క యూదా ప్రజలకి గవర్నర్ గా నియమించి ఆ మందిర నిర్మాణానికి ఆజ్ఞ ఇచ్చి, తాకీదులు ఇచ్చి, ఆ మందిర నిర్మాణానికి అవసరమైన వస్తువులు ఇచ్చి, ఏ నెబుకద్నెజరు ఏ మందిరంలో ఉపకరణాలు అయితే సొలొమోను చేత తయారు చేసిన మందిర పరిశుద్ధమైన ఉపకరణాలు ఏవైతే ఉన్నావో వాటిని వెలికి తీసుకొచ్చి జెరుబ్బాబెలుకి ఇచ్చి, మీరు వెళ్ళి యెహోవాకి మందిరాన్ని నిర్మించండి. ఆ దేవుడు ఏ దేవుడైనా ఆకాశంలో ఉన్న ఏకైక దేవుడు. ఆయన కోరేషుకి దేవుని యొక్క నివాస స్థలం కూడా తెలిసిపోయింది. ఏమన్నాడు ఆయన? ఆకాశమందుండి యెహోవా సకల జనుల మీద నన్ను అధికారిగా చేశాడు, ఆయన రాజుగా చేశాడు. ఆయన కాబట్టి ఆ దేవుడికి మీరు ఏం చేయాలి? మందిరాన్ని నిర్మించండి. దేవుడు కోరేషుతో మాట్లాడాడు. దేవుడు కోరేషు యొక్క హృదయాన్ని ప్రేరేపించాడు. దేవుడు కోరేషు ఎప్పుడైతే 535 సంవత్సరంలో ఆజ్ఞ ఇచ్చాడో ఆ సమయంలో మొట్టమొదటిగా పైకి లేచి నేను దేవుని మందిరాన్ని నిర్మిస్తాను అని లేచిన మొదటి మానవుడు ఎవరంటే జెరుబ్బాబెలు. జెరుబ్బాబెలుతో పాటుగా మిగిలిన వారందరూ కూడా బయటకు వచ్చారు. యేషువ మరియు నెహెమ్యా, చేయరు, మిగతా వారందరూ కూడా వారి యొక్క పెద్దలు అందరూ లేచి సుమారుగా 50,000 మంది బయలుదేరి బయటకు వచ్చారు. 50,000 మందికి నాయకుడు జెరుబ్బాబెలు. మనం చెప్పుకోలేదు కదా, జెరుబ్బాబెలు బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు?
నా 4 నెలల ప్రయాణము, 1000 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు, 4 నెలల ప్రయాణము. సారీ, 10,000 అనుకుంటారు. ఇరాన్ డబ్బులు ఎక్కువ దూరమే. సుమారుగా 4 నెలల పైన పెట్టిందంట ప్రయాణం. అది రోజుకి ఒక మనిషి సగటున 60 కిలోమీటర్ల పైన నడుస్తాడు. 4 నెలలు పెట్టిందంటే 8 కిలోమీటర్లు లెక్కేసుకోవచ్చు మనం. ఎక్కువ ఎక్కువ దూరమే ఉంది. ఆ కిలోమీటర్ ఎగ్జాక్ట్ నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఎక్కువ దూరమే ఉంది. వాళ్ళు 4 నెలల పాటు ప్రయాణం చేసి యెహోవా మందిర ఉపకరణాలని మోసుకుంటూ 4 నెలల పాటు ప్రయాణం చేసి ఆ బబులోనులోంచి, చెరలోంచి విడిపించబడి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? యెరూషలేములోకి వచ్చారు వాళ్ళు. యెరూషలేములోకి వచ్చి అక్కడ ఆల్రెడీ ఆ దేశంలో ఎవరున్నారు? సమరీలు ఉన్నారు. కొంతమంది భూభాగాన్ని ఆక్రమించుకున్న వాళ్ళు ఉన్నారు. వదిలిపెట్టబడిన వాళ్ళు, మిగతా కొంతమంది వేరే దేశస్తులు ఆ ప్రాంతానికి వచ్చి ఏం చేశారు? వాళ్ళందరూ కూడా ఆక్రమించుకున్నారు. ఆ ప్రాంతానికి వచ్చినట్టు జెరుబ్బాబెలు మరియు అతనితో పాటు వచ్చినట్టు పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పురాతనమైన బలిపీఠం ఎక్కడైతే ఉందో మరలా అక్కడికి వెళ్ళి వాడు ఏం చేశారు? బలి కట్టారు. బలిపీఠం కట్టారు. ఇక్కడ పురాతనమైన స్థలానికి వెళ్ళి, కొత్త స్థలం కాదు, పురాతనమైన స్థలంలోకి వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే యెహోవా కోసము ఒక బలిపీఠాన్ని కట్టారు. ఎలా కట్టారంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా పురాతనమైన స్థలాన్ని ఎన్నిక చేసుకుని వాళ్ళు ఏం చేశారు? అక్కడ బలిపీఠాన్ని నిర్మించారు వాళ్ళకి. ఇప్పుడు పంపడిన ఈ యొక్క జెరుబ్బాబెలు కూడా పురాతనమైన వాక్యాన్ని, బైబిల్లో దాయబడిన పురాతనమైన మర్మాల్ని వెలికి తీసి నీ హృదయం అనే బలిపీఠం మీద వాటి పెట్టి తీసుకొచ్చి పెట్టాడు ఆయన. సొంతగా పెట్టింది కదా అది. మోషే ధర్మశాస్త్ర ప్రకారముగానే ఈ యొక్క జెరుబ్బాబెలు ఈ బైబిల్లో దాయబడిన మర్మాలన్నీ వెలికి తీశాడు ఆయన. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగును గాక. జెరుబ్బాబెలు ఆ మందిరాన్ని పునాది వేసిన తర్వాత ఎవరైతే ఆ దేశంలో ఉన్నారో వారందరూ కూడా వీళ్ళ మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ముందు అడిగారు వచ్చి, అయ్యా మేము కూడా దీంట్లో భాగస్వాములతో, మీ సంఘంలో మేము కూడా చేరతాం, మీ సంఘంలో మేము కూడా సభ్యత్వం తీసుకుంటాం, మేము కూడా మందిరానికి కడతాం అని అడిగారు వాళ్ళు. అప్పుడు జెరుబ్బాబెలు యేషూవ అన్నారు ఏమనంటే, అయ్యా మీతో మాకు నిమిత్తము లేదు, మీరు ఈ మందిరంలో కట్టడానికి వీల్లేదు, మీరు మా సంఘంలో రావడానికి వీల్లేదు, మీరు మా సంఘంలో ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే మేము కోరేషు ఆజ్ఞ ద్వారా మా మందిరాన్ని కట్టుకుంటున్నాం, మీకు దీంట్లో పాలు లేదు, నిమిత్తం లేదు మీకు అని వాళ్ళు తిరస్కరించారు. దీంతో అసూయపడినటువంటి సమరయులు, ద్వేషంతో సమరయులు కుట్రతో రాజులకి లెటర్ రాయటం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో ఉన్న అధికారులకి, రాజులకి, అయ్యా ఇక జనులు వచ్చారు ఇక్కడికి, వాళ్ళు ఏం చేస్తారు? చెరలోంచి, బబులోంచి బయటకు వచ్చారు వీళ్ళు. ఈ బబులోంచి విడిపించబడిన ఈ ప్రజలు మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక చెడు పట్టణాన్ని కడుతున్నారు వీళ్ళు. వాళ్ళు దేవుని కొరకు పరిశుద్ధ మందిరాన్ని కడతా ఉంటే ఏమని నిందేశారు వాళ్ళు? ఒక చెడు పట్టణాన్ని కడుతున్నారు వీళ్ళు. వీళ్ళు కనుక ఆ పట్టణం కట్టారనుకో, దానికి పునాది వేశారనుకో, ఇక మీదట మీకు చెల్లించే సుంకము కానీ, మీకు చెల్లించే పన్ను కానీ, మీకు చెల్లించే శిస్తు కానీ, వీటిలో దేన్ని కూడా మీకు చెల్లించరు వాళ్ళు. వాళ్ళు తిరుగుబడిదారులు వాళ్ళు. దానివల్ల మీకు నష్టం వస్తుంది. రాజు మీద ఎంత ప్రేమ అండి. వాళ్ళు పన్ను శిస్తు మీకు కట్టకపోవడం వల్ల మీకేమొస్తుంది? నష్టం వస్తుంది. అంతేకాదు వాళ్ళు తిరుగుబడిదారు ప్రజలు అని రాజుకి లెటర్లు వేసి వాళ్ళు కుట్రతో ఆ మందిరాన్ని ఏం చేశారు? అర్థహస్త రాజు లెటర్ వేశాడు. ఆ లెటర్ పరీక్షించాడు. మీ లెటర్ నేను చదివాము, ఇదంతా కూడా నిజంగా మేము కూడా వీళ్ళ యొక్క చరిత్ర తీసి మా గ్రంథాల్లో ఉన్న పూర్వపు గ్రంథాలు తీసి చూస్తే ఈ ఇజ్రాయెల్ ప్రజలు, యూదా ప్రజలు తిరుగుబడిదారులాగా మాకు కూడా తెలిసింది. కాబట్టి మీరు ఏం చేస్తారు? మేము చెప్పేదాకా మీరు మందిరాన్ని కట్టనివద్దు, ఆఫ్ చేసేయండి అని వాళ్ళు లెటర్ రాశారు. వీళ్ళు వెంటనే గబగబా ఆ లెటర్ పట్టుకొని జెరుబ్బాబెలు మరియు ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీరు మందిరం కట్టదని రాజు దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది, మీరు మందిరం కట్టడానికి వీల్లేదు అని మందిరం నిర్మించకుండా వాళ్ళు ఆపేశారు. ఎన్ని రోజులు ఆపేశారు? 16 సంవత్సరాలు ఆపేశారు. మంత్రులకి లంచాలు ఇచ్చి వారిని కాపాడుకుంటూ 16 సంవత్సరాల పాటు వాళ్ళు ఏం చేశారు? మందిర నిర్మాణాన్ని ఆపేశారు. చూసారా? జెరుబ్బాబెలు మరియు అతని యొక్క పెద్దలు దావీదు యొక్క క్రమం చొప్పున లేవీయులను ఏర్పాటు చేసి, అదేవిధంగా మోషే యొక్క ధర్మశాస్త్ర విధి చొప్పున బలిపీఠాన్ని నిర్మించి వాళ్ళు ఏం చేశారు? అక్కడ మందిరానికి పునాది వేశారు. మందిరానికి పునాది వేసినప్పుడు అక్కడ జనులందరూ కేకలు పెట్టారు, సంతోషపడ్డారు. కొంతమంది కేకలు పెట్టారు, కొంతమంది ఏమో ఏడ్చారు. వృద్ధ లేవీయులు, యాజకులు ఏడ్చారు. అయ్యో ఇదేంటి, అసలు సొలొమోను మందిరం కట్టినప్పుడు దాని వైభవం ఏంటి, ఇప్పుడు వీళ్ళు కడుతున్న దీని యొక్క వైభవము ఇది ఎక్కడ? అసలు ఆ మందిరం ఎక్కడ, ఈ మందిరం ఎక్కడ అని వీళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళేమో మందిరానికి పునాది వేసి వాళ్ళు గట్టిగా శబ్దాలతో, బాకాలతో, స్తోత్రాలతో, చప్పట్లతో దేవునికి మందిరం వేశారు. అక్కడ జెరుబ్బాబెలు చేతులు అక్కడ ఏం చేయబడ్డాయి? అక్కడ దేవుని మందిరానికి పునాదిని వేసి. జకర్యా గ్రంథంలో ఆయన అంటున్నాడు, మనం చదువుకున్న జకర్యా 4వ అధ్యాయంలో, జెరుబ్బాబెలు చేతులు మందిరానికి పునాది వేసిన ఆయన చేతులే
ఏం చేయాలి? అప్పటికి పూర్తి చేశాడు, అయిపోయింది. జకర్యా గ్రంథం, జకర్యా కాలానికి అది ఏమైపోయింది? మందిరం పూర్తి అయిపోయింది. కానీ మళ్ళీ జకర్యా మళ్ళీ ప్రవచిస్తున్నాడు, జెరుబ్బాబేలు చేతులు మందిరానికి పునాది వేయబడ్డాయి, మళ్ళా జెరుబ్బాబేలు చేతులే మందిరాన్ని పూర్తి చేయాలి అని ఆయన ప్రవచిస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే జెరుబ్బాబేలు మందిరానికి పునాదులు వేశాడో, వీళ్ళందరూ కూడా కుట్రతో 16 సంవత్సరాల పాటు మందిరాన్ని నిర్మాణం జరగకుండా ఆపచేయించారు. పునాది వేయబడిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఆగిపోయింది? 16 సంవత్సరాలు మందిర నిర్మాణం ఆగిపోయింది. మరలా దర్యావేషు రాజుగా వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత దర్యావేషు దగ్గరికి ఈ సమస్య వచ్చింది. వీళ్ళు మరలా దేవుడు ఏం చేశారంటే, దర్యావేషు రాజుగా వచ్చే సమయానికి హగ్గయిని ప్రేరేపించాడు దేవుడు. హగ్గయ్య యొక్క హృదయాన్ని, జకర్యా యొక్క హృదయాన్ని దేవుడు ప్రేరేపించాడు. హగ్గయి, జకర్యా, నెహమ్యాలు వీళ్ళందరూ కూడా హృదయాలు దేవుడు ప్రేరేపించాడు. హగ్గయి, జకర్యా వీళ్ళు కలిసి ఎక్కడికి వెళ్ళారంటే, ఎక్కడైతే వాళ్ళు అక్కడ ఆగిపోయారో, జకర్యా గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి, అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? అక్కడ జకర్యా 1లో 3వ వచనం, కాబట్టి వారితో ఇట్లనము, హగ్గయి ద్వారా దేవుడు, ప్రవక్త అయిన హగ్గయి ద్వారా, జకర్యా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, కాబట్టి వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగి ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యెహోవా, ఎక్కడ చదువుతున్నాం కదా, అందుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను, మీ దుష్కులను మాని తిరుగుడని వారికి ప్రకటించిన వారు వినకపోయిరి. ఏం చేశారంట? తిరుగుబాటు చేశారు, వదిలేశారు. ఈ యొక్క 16 సంవత్సరాల పాటు మందిరాన్ని మర్చిపోయారు వాళ్ళు. హగ్గయి చూడండి, హగ్గయిలో 1వ అధ్యాయం చూడండి ఒకసారి. హగ్గయి 3వ వచనము, హగ్గయి 3వ వచనము, అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరేం చేస్తున్నారు? సరంబి వేసిన గృహాల్లో నివసిస్తూ ఉన్నారు. మీరు మీ ఇల్లుని బాగా అలంకరించుకుంటున్నారు మీరు, కానీ దేవుని మందిరం ఏమైపోయింది? పాడైపోయింది. దావీదు కూడా ఏం చేశాడు? ఒకరోజు దావీదు బయటకు వచ్చినప్పుడు, దావీదు భవనంలో నుంచి, అంతఃపురంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎదురుగా ఏం కనపడుతోంది? దేవుని యొక్క మందసం కనపడుతోంది, వర్షానికి తడిసిపోతా ఉంది. తెరల మధ్యలో ఉన్న మందసం ఏమైపోతుంది? తడిసిపోతా ఉంది. దావీదు హృదయము ఎంతో వేదనకు గురైపోయింది. అయ్యో, నన్ను ఎంత రాజుగా చేసి, నేను ఎక్కడో పశువుల కాపరిగా, గొర్రెల కాపరిగా ఉన్న నన్ను తీసుకొచ్చి రాజును చేసి ఇంత పెద్ద భవనంలో పెట్టిన దేవుని యొక్క మందిరము మందసం ఏమైపోతుంది? వర్షంలో ఉంది, రక్షణ లేకుండా ఉంది అని దావీదు వేదన చెంది దేవుని కోసం మందిరం నిర్మించాలని సకల వస్తువులు సమకూర్చాడు. దేవుడు చెప్పాడు, నువ్వు మందిరం కట్టొద్దు, నీ కుమారుడైన సొలొమోను మందిరం కడతాడు. నువ్వు రక్తాన్ని చెందించావు, నువ్వు మందిరం కట్టొద్దు, నీ కుమారుడు కడతాడు అని దేవుడు దావీదు ఆపి సొలొమోను ద్వారా తన కోసమైన మందిరం నిర్మించుకున్నాడు ఆయన. ఇప్పుడు సొలొమోను కట్టిన మందిరం ఏమైపోయిందంటే పడిపోయింది, శిథిలమైపోయింది. ఇప్పుడు దానికి కోరేషు ఆజ్ఞ ద్వారా ఆ మందిరం కట్టడానికి వచ్చిన ప్రజలు దానికి పునాదులు వేశారు. వాళ్ళు చుట్టూ ఉన్న వారికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు భయపడుతున్నారంట. అక్కడ మనం అక్కడ చూస్తే ఎజ్రా 2వ అధ్యాయంలో మనం చూస్తే ఈ విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. వాళ్ళు బయలుదేరి, చెర నుండి బయలుదేరి అక్కడికి వచ్చారు, కానీ పురాతనమైన స్థలంలో బలిపీఠం నిర్మించారు, కానీ వాళ్ళ చుట్టూ ఉన్న వారికి వాళ్ళు ఏమవుతున్నారంట? భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు, భయపడుతున్నారు వాళ్ళు. అయ్యో, వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ మన కొత్తగా దేవాలయాన్ని కడతారు మళ్ళీ వచ్చి, కాబట్టి వీళ్ళు ఏమంటారో అని భయపడుతున్నారు. భయపడి మొత్తానికి పునాదులు వేశారు. పునాదులు వేసేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, కుట్రతో రాజుకి లెటర్లు వేసి, మంత్రులకు లంచాలు ఇచ్చి మందిరాన్ని ఏం చేశారు? వాళ్ళు ఆపేశారు. ఇంకా వీళ్ళు దీని సంగతి మర్చిపోయారు, మీరు వదిలేశారు. ఇక వీళ్ళు ఇల్లు కట్టుకుని, సరంబీలు కట్టుకునే ఇళ్లలో లగ్జరీగా ఇల్లు నిర్మించుకొని ఆ ఇళ్లలో వాళ్ళు నివాసమై ఉంటున్నారు. ఇక దేవుని పని మర్చిపోయారు, దేవుని మందిరాన్ని మర్చిపోయారు. కాబట్టి దేవుడు ప్రవక్తలు లేపి, హగ్గయిని లేపి వారి మందిరాన్ని పంపించి ఆయన ఇళ్లలో కూర్చుంటున్నారు. దేవుని మందిరం పాడైపోయింది, దేవుని పరిచర్య ఆగిపోయింది. ఇది మీకు సమయమా? ఇది మీరు లగ్జరీగా పడుకునే సమయం మీకు ఇది? మీ సరంబి ఇళ్లలో పడుకునే సమయమా మీకు ఇది అని ఆయన ఏమంటున్నారు చూడండి. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. దేవుని పని మానేసి, దేవుని పరిచర్యను నువ్వు మానేసి, దేవుని పనిని నువ్వు పక్కన పెట్టి, నువ్వు ఎంత సంపాదించాలని చూసినా కూడా ఏమవుద్దంట చూడండి. మీరు విస్తారముగా విత్తినను 24 గంటలు కష్టపడతావు, ఏముండదు అక్కడ. ఎందుకని? నువ్వు దేవుని మందిరంలో నువ్వు వదిలేసావు, నిర్లక్ష్యంగా వదిలేసావు.
దేవుని పరిచయం వదిలేసావు నువ్వు. మరి దేవుడు ఊరుకుంటాడా? నువ్వు విస్తారముగా విత్తినను కొంచెమే పండిను, మీరు భోజనము చేయుచున్నను నువ్వు తింటావు, కానీ నీకు ఆకలిగానే ఉంటది. ఎంత చేసినా నీకు ఆకలి అనిపిస్తుంది, ఏం చేసినా నీకు ఆకలి అనిపిస్తుంది. ఎందుకని? దేవుని యొక్క పనిని నువ్వు దొంగిలించావు. దేవుడి పనిని పక్కన పెట్టేసి నీ సౌఖ్యం కోసం, నీ సుఖం కోసం, నీ సుఖ సంతోషాల కోసం నువ్వు పని చేస్తూ ఉన్నావు. నువ్వు అలా దేవుని యొక్క పరిచయాన్ని విడిచిపెట్టడం ద్వారా నువ్వు ఎంత కష్టపడినా ఉపయోగం లేదు. ఏం చేసినా నీకు ఉపయోగం లేదు. ఎంత విత్తినా కూడా కొంచెమే పడుద్ది. భోజనం చేసినా కూడా ఆకలి తీరదు. పానము చేయించులను దాహము తీరకున్నది. బట్టలు కప్పుకొనుచులను చలి. అసలు నువ్వు ఏం చేసినా ఉపయోగం లేదండి. నువ్వు భోజనం చేసిన ఆకలి తీరదు, నీళ్లు తగిన దప్పిక తీరదు, బట్టలు కప్పుకున్నా చలి ఆగదు. అన్ని చేస్తా, అన్నీ ఉంటాయి నీ దగ్గర, కానీ ఏది పని చేయదు నువ్వు. ఎందుకంటే దేవుని మందిరము పాడైపోయి ఉండగా నీవు నీ సొంత పని చేసుకుంటావా? సంఘాన్ని ఉజ్జీంపజేయాల్సిన పని నీది ఉంది కదా. దేవుడు ఎందుకు నిన్ను చెరలో నుంచి విడిపించాడు? దేవుడు కోరేష్ హృదయాన్ని ప్రేరేపించి, బానిసగా ఉన్న నిన్ను కోరేష్ రాజు యొక్క హృదయాన్ని ప్రేరేపించి అక్కడి నుంచి ఆయన ఏం చేశాడు? విడిపించాడు కదా నిన్ను. నీకు కావలసిన అవసరమైన ఆహార పదార్థాలు, నీకు కావాల్సిన పశువులు, వెండి బంగారాలు అన్ని కూడా రాజు యొక్క హృదయాన్ని ప్రేరేపించి అక్కడున్న ప్రజలతో ఇప్పించాడు కదా. మందిరంలో ఉన్న ఉపకరణాలు కూడా దేవుడు తీసుకొచ్చి నీకు అప్పగించాడు కదా. మరి నీకు అప్పగిస్తే నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వేంటి చేసేవి? విడిపించబడిన నీవు సంఘ శాఖలోంచి, హిందుత్వంలోంచి, ఆచారాల్లోంచి విడిపించబడి సూపర్ చర్చలకు వచ్చిన నీవు ఏం చేస్తా ఉన్నావు? ఏంటి నీ బాధ్యత? ఏంటి నీ పరిచర్య? నేను బయటకు వచ్చేసాను కదా, బానిసత్వం నుంచి నా సొంత దేశానికి వచ్చేసా, ఇప్పుడు నేను సౌఖ్యంగా ఉంటానని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు ఆ విధంగా దేవుని పనిని విడిచిపెట్టి నీ సౌఖ్యం కోసం సరంభ ఇళ్లలో నువ్వు కనుక నివాసం ఉన్నట్లయితే నువ్వు కొంచెం విస్తారంగా విత్తినా కొద్దిగా వస్తుంది. నువ్వు కడుపు నిండా అన్నం తిన్నా నీకు మళ్ళీ ఆకలిగానే ఉంటది. నువ్వు దాహం తాగినా నీకు దాహం దప్పిక తీరదు, నీళ్ళు అవుతూనే ఉంటాయి. ఎందుకని? దేవుడి పని వదిలిపెట్టాను. దేవుడు ఏ ఉద్దేశంతో నేను చెరలోంచి బయట తీసుకొచ్చాడో ఆ ఉద్దేశాన్ని నువ్వు మర్చిపోయావు. ఆయన అంటున్నాడు కదా, చూడండి, బట్టలు కప్పుకున్న చలి ఆగగా ఉన్నది, వారు పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకుని జీతం ఎక్కడికి వెళ్ళిపోతుందా? పగలంతా పనిచేసి జేబులు వేసుకుంటే దీనికి ఉంటుంది చిల్లు, ఇది జారిపోద్ది. నీ సంపాదన అంతా చిల్లి సంచి పాలైపోతుంది. మరి ఏం నువ్వు సంఘంలో ఉండి నువ్వు చేసే పరిచర్య ఏంటి? చెర నుండి విడిపించబడిన నీవు ప్రభు కోసం నువ్వు చేసే పరిచర్య ఏంటి? దేనికోసం దేవుడు నువ్వు పిలిచాడు? తన మందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలని నేను బయటికి పిలిచాడు ఆయన. చుట్టూ ఉన్న ప్రజలకు భయపడతావా నువ్వు? వాళ్ళు ఆగిపోమంటే నువ్వు ఆగిపోతావా అని హగ్గయి వాడిని ఏం చేశాడు? హెచ్చరించడం మొదలుపెట్టాడు, పురికొల్పడం మొదలుపెట్టాడు. ఆగిపోయిన వారికి హగ్గయి వచ్చేం చేశాడు? ఉద్యోగ ప్రసంగం చేశాడు. ఎప్పుడైతే హగ్గయి ఉద్యోగ ప్రసంగం చేశాడో ఆడేం జరిగింది చూడండి. 9వ వచనం, విస్తారంగా కావాలని మీరు ఎదురు చూస్తారు కానీ కొంచెమే పండిను, మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టి తిని. 9వ వచనం, ఎందుకు చేతనని యెహోవా అడుగుతున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకున్నటకు త్వరపడి చేతనే కదా. నా మందిరం ఎలా ఉంది? పాడైపోయింది. సియోను కుమార్తె కట్టబడాలి, ఉద్యోగం పొందాలి, సంఘము నిర్మించబడాలి, సంఘము పరిపూర్ణంగా ఎదగాలి. సంఘం పరిపూర్ణంగా ఎదగాలంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు శర నుండి విడిపించబడ్డారు. మీరు బానిసత్వం నుంచి, క్రైస్తవ బంధకాల నుంచి మీరు విడిపించబడ్డారు. క్రైస్తవ ఆచారాల నుంచి, హిందూ ఆచారాల నుంచి మీరు విడిపించబడ్డారు. హిందూ ఆచారాల నుంచి విడిపించబడిన నీవు ఏం చేయాలి? మందిరాన్ని నిర్మించాలి. మందిరాన్ని నిర్మించమంటే దేవుని యొక్క వాక్యాన్ని ఈ లోకంలో ప్రకటించాలి బ్రదర్. ఎక్కడైతే నిజమైన విశ్వాసం ఉందో అక్కడికి వెళ్ళి వారిని బలపరచాలి, వారిని విశ్వాసం నడిపించాలి, వారిని మరింత ఉద్యోగపరచాలి. అది నీ పని ఇక్కడ. అందుకోసమే శరలోంచులు విడిపించబడ్డావు. నువ్వు దాన్ని మానేసి నీ ఇష్టం చేస్తే నీకు సౌఖ్యం ఉంటుందా? సుఖం ఉంటుందా? ఉండదే. మీ ఇళ్లలో మీరు కట్టుకుంటకు త్వరపడితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానా? నేను చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోనే అని ప్రవక్త అయిన హగ్గయి ద్వారా వాళ్ళు ఏం చేస్తాడు? ఆయన హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు ఉత్సాహంగా బయటకు వచ్చారు. వీళ్ళు అవునా? కోరేష్ ఆజ్ఞ వచ్చినప్పుడు ఎలా బయటకు వచ్చారు? ఉత్సాహంగా బయటకు వచ్చారు. వాళ్ళు బయటకు రావడంతోనే వాళ్ళకి ఏం కానుకలు వచ్చినాయి? ఎన్నో కానుకలు వచ్చినాయి వాళ్ళ చేతికి. ఆ కానుకలన్నీ పట్టుకుని వచ్చి దేవుడు పని మర్చిపోయారు బ్రదర్. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. దానికి వాళ్ళు భయపడ్డారు. మనం భయపడతాం బ్రదర్? మీరు భయపడుతున్నారు ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి? మనం భయపడం బ్రదర్. ఎందుకంటే మన నాయకుడు అన్న జెరుబ్బబేలు భయపడేవాడు కాదు,
ఆయన నాయకత్వంలో మనం కూడా భయపడే జనులం కాదు మనం. అక్కడ వాళ్ళందరూ భయపడి ఆగిపోయారు. దేవుడు చెప్తున్నాడు, మీరు ఎంత చేసినా కూడా చిరిగిపోయిన సంచులో మీ సంపాదన వెళ్ళిపోతుంది. సహోదరుడా, నువ్వు అనుకోవచ్చు, నేను మంచి సంపాదనలో ఉన్నా, బాగా సంపాదిస్తున్నా నేను, లేదా నా మంచి వ్యాపారం చేస్తున్నా, నేను బాగా సంపాదిస్తున్నాను, మంచి వ్యవసాయం ఉంది, బాగా డబ్బు వస్తుంది అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు ఎందుకొరకు నిన్ను అత్యున్నతమైన సంఘంలో నిలబెట్టాడో దానిని నువ్వు పరిపూర్ణంగా ఎరిగి నువ్వు నివాసమై ఉండకపోతే, పరిచయంలో నువ్వు భాగస్వామి కాకపోతే, నువ్వు ఎంత సంపాదించినా కూడా అది ఎక్కడికి వెళ్ళిపోద్ది? చిరిగిపోయిన సంచులోకి వెళ్ళిపోద్ది. నువ్వు భోజనం చేస్తావు కానీ నీకు ఆకలి తీరదు, నీళ్లు తాగుతావు కానీ దాహం తీరదు, సో బట్టలు కప్పుకుంటావు కానీ చలి తగ్గదు. ఎందుకో మీరు అడుగుతున్నాను. నా మందిరపు పాడై ఉండగా 9వ వచనం, విస్తారంగా కావాలని మీరు ఎదురు చూసారు కానీ కొంచెమే పండెను, కొంచెముగా పండెను, మీరు దాని ఇంటికి తేగానే దాన్ని చెదరగొట్టింది. ఒకవేళ కొద్దిగా వచ్చిన పంట కూడా ఏమైపోతుందా? వెళ్ళిపోద్ది, ఏముండదు. అది వాళ్ళు వీళ్ళు వచ్చి పట్టుకుపోతారు దాన్ని. నువ్వు కొద్దిగా విస్తారంగా విత్తావు, కొద్దిగా పండింది, సరే కొద్దిగానే పండింది కదా అని ఇంటికి తెచ్చుకున్నావు, ఆ ఇంటికి వచ్చింది కూడా ఏమైపోద్ది? ఎటో ఒకటి వెళ్ళిపోతుంది. మరి నువ్వేం చేస్తా ఉన్నావు సహోదరుడు సహోదరి? దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమం కొరకు నీ పరిచర్య ఎంత ఉంది, దాంట్లో నీ పాత్ర ఎంత ఉంది నువ్వు చూసుకోవాలి. చూడండి 10వ వచనము, నా మందిరము పాడైండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకోవడానికి త్వరపడ చేతనే కదా, కాబట్టి మిమ్మల్ని పట్టి ఆకాశపు మంచు, మిమ్మల్ని బట్టి ఆకాశం మంచు కురకై ఉన్నది, భూమి పండగై ఉన్నది. చూసారా? నిన్ను బట్టే పంటలు పండట్లేదంటే దేనికోసం? నిన్ను బట్టే. ఆకాశం నుంచి వర్షం రావట్లేదు, మంచు పడట్లేదంటే ఎవరిని బట్టి? నీ యొక్క అవిధేయతను బట్టి మంచు పడట్లే, వర్షం రావట్లే. మనం ఏమనుకుంటాం? చంద్రబాబు గెలిచాడు వాన ఆగిపోయింది, జగన్ గెలిచాడు లేదండి. చంద్రబాబు, జగన్, ట్రంప్ వీళ్ళు కాదు, వీళ్ళ వల్ల కాదు వర్షాలు ఆగిపోయేది. నీవు అవిధేయుడిగా ఉండటం వల్ల దేవుడు ఈ భూమి మీదకి వర్షము రాకుండా ఆపుతున్నాడు, పంటలు పండకుండా ఆపుతున్నాడు. నువ్వు వాక్యానికి దూరంగా ఉండటం వల్ల దేవుడు ఆకాశాన్ని ఇతరుగా మారుస్తున్నాడు. చూసారా? నిన్ను బట్టి నువ్వు పరిపూర్ణంగా వాక్యంలోకి రావాలని దేవుడు మారుస్తున్నాడు. హగ్గయి ద్వారా భయపడి ఆగిపోయినటువంటి యూదులతో హగ్గయి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? మీరు ఎందుకు బయటకు వచ్చారు? మీరు ఎందుకు ఈ సత్యాన్ని తెలుసుకున్నారు? మీరు ఎందుకు కోరేష ఆజ్ఞను తీసుకుని తాకీదులు పట్టుకుని మీరు ఇక్కడికి వచ్చారు? ఆ పని మర్చిపోయారే. మీరు పంట పండిస్తున్నారు, మీ చేతికి వస్తుందా? నిజమేనండి, మేము మా పంట వేసినప్పుడు విస్తారంగా వచ్చిందండి. రమేష్ గారు చెప్తున్నారు కదా, ఈ సంవత్సరం నేను పంట బాగా పండించానండి, నీళ్లు పట్టట్లేదు, పోయేలాగుంది. ఎందుకు పోతుంది బ్రదర్? దేవుని యొక్క వాక్యం ప్రకారం నువ్వు ఉంటే నువ్వు ఎక్కడ కూర్చున్నా అవసరమైతే నీ పొలంలో మాత్రమే వర్షం పడుతుంది బ్రదర్. దేవుడు గిజ్జానికి ఇచ్చాడా లేదా? ఈ గొర్రె బొచ్చు మీద మాత్రమే ఏం పడాలి? మంచు పడాలి, చుట్టుపడకూడదు ఆయన. అప్పుడు ఏమైంది? దాని మీద మాత్రమే మంచు పడింది. మరి ఇప్పుడు నువ్వు ఆయన పరిచర్లో ఉండి, ఆయన భక్తిలో, ఆయన సంఘం కట్టే పనిలో నువ్వు భాగస్వామి అయ్యండి, ప్రభువా నేను నీ పనిలో ఉన్నా, ఈ లోకంలో జీవించడానికి నా కుటుంబాన్ని ఇచ్చావు, నా కుటుంబానికి ఆహారం కావాలి, నాకు ఆహారం కావాలి, కాబట్టి నువ్వు నాకు ప్రేమించినట్టు ఆ పంట పొలాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నా, అది ఎండిపోకుండా నీ చేతులకు అప్పగిస్తున్నా నువ్వు ప్రార్థన చేసావు అనుకో, చుట్టంతా ఎండిపోయినా కూడా నీ పొలంలో ఖచ్చితంగా అక్కడ మాత్రమే వర్షం పడదు. మరి నువ్వు దేవుని పని వదిలిపెడితే చుట్టూ పొలాలన్నీ పండుతాయి, నీ పొలం మాత్రం ఎండిపోతాయి. చుట్టు పొలాలన్నీ పండుతాయి. నువ్వు ఇంటికి తీసుకొచ్చారు కదా, ఏమైపోతుందంట? సరే పండించావు, ఇంత బాగా విస్తారంగా పండింది కదా, 50 బస్తాలు అవ్వాల్సింది 10 బస్తాలు అయింది అని ఇంటికి తెచ్చావు. ఇంటికి వచ్చిన ఈ 10 బస్తాలు కూడా చిదిరిపోతాయి. ఇటు ఒకటి పట్టుకెళ్ళి వెళ్ళిపోతారు. అది గాలికి వెళ్ళిపోవచ్చు, తడిసిపోవచ్చు, లేదా ఎవరైనా అప్పుడు వచ్చి పట్టుకెళ్ళిపోవచ్చు. ఇంటికి వచ్చిన పంట కూడా చెదిరిపోద్ది. దేవుడు అంటున్నాడు, ఎందుకు నా మందిరము పాడై ఉండగా మీ సొంత పనులు చేసుకుంటున్నారు, నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా? మిమ్మల్ని ఎందుకు పిలుచుకొచ్చాను నేను? మిమ్మల్ని ఎందుకు లేవనెత్తాను నేను? మీ నుదుటికి బాసికముగా నా నామాన్ని, నా నిత్యనామాన్ని మీకు ఎందుకు ధరింపజేశాను నేను? మానవులని ప్రజలు వీరే అని ఈ లోకానికి నేను ఎందుకు పరిచయం చేశాను నేను? ఆ యొక్క పని మీరు పరిపూర్ణంగా చేయొద్దా బ్రదర్? ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ నువ్వు చేయకపోతే నువ్వు ఎంత కష్టపడినా కూడా నీ కష్టార్జితము చిల్లి సంచిలో పడిపోతుంది. నిన్ను బట్టి ఈ యొక్క ఆకాశం ఇతరగా మారిపోతుంది, మంచైనా పడకుండా ఇతరగా మారిపోతుంది. చూడండి ఆయన అంటున్నాడు, చూడండి 10వ వచనంలో, కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశం మంచు కురవకైనది, భూమి పండకైనది, నేను భూమికిని పర్వతములకును ఏం చేశాడు? అనావృష్టి. భూమి మీదే కాదు, పర్వతాలకు కూడా అనావృష్టే. అది ఎక్కడ కూడా లేదు. దేన్ని బట్టి? నిన్ను బట్టి. నువ్వు వాక్యానికి దూరంగా ఉండటం బట్టి, నువ్వు వాక్యాన్ని మీరుని బట్టి, దేవుని యొక్క పనిని వదిలివేయడం బట్టి, నిన్ను బట్టి ఈ భూమి మీదకి ఏమొస్తుందంటే అతివృష్టి, అనావృష్టి వస్తా ఉంది. నువ్వు దాన్ని తినలేకపోతా ఉన్నావు. ఈ మందిరాన్ని పాడు చేసినట్టు ఆ ప్రజలకి నువ్వు భయపడుతూ ఉన్నావు. దేవుని యొక్క మందిర నిర్మాణంలో భాగస్వామిగా ఉండాల్సిన నీవు మందిరంలో భాగస్వామిగా ఉండకుండా చుట్టూ ఉన్న వారిని చూసి భయపడి నీ సొంత పనులు చేసుకుంటా ఉన్నావు. ఇది నీకు న్యాయమా? ఇది నీకు తగునా?
అనే ప్రవక్త ద్వారా దేవుడు యూదులతో మాట్లాడుతున్నాడు ఆయన. ఇది మనకు తగట్లేదా ఈ వాక్యము? ఇది మన కోసం కదా చెప్పేది సిస్టర్, ఇది మన కోసం కదా హగ్గయ్య మాట్లాడేది. మనం ఏం చేస్తా ఉన్నాము? దేవుడి కోసం మనం ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాము? దేవుడికి ఏం పని చేస్తా ఉన్నాం మనము? దేవుని బిడ్డల ఎడల, దేవుని సంఘం ఎడల ఎలాంటి బాధ్యతలు మనం కలిగి ఉన్నాము, ఎలాంటి పరిచయం మనం కలిగి ఉన్నాము? ఒకవేళ అలా గనక నువ్వు లేనట్లయితే హగ్గయ్య నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు విస్తారంగా పండించిన, కష్టపడ్డా నీకు ఉపయోగం లేదు. నా మందిర పని చూడండి, మీకేం కావాలో నేను చూసుకుంటాను. మీరు నా పని చేయండి, మీకేం కావాలో నేను చూసుకుంటాను, నేను చేస్తాను. ప్రభుకి స్తోత్రం కలిగిన కదా. చూడండి 11, నేను భూమికి పర్వతములకు అనావృష్టి కలుగు చేసి ధాన్యము విషయంలోను, ద్రాక్షరస విషయంలోను, తైలము విషయంలోను, భూమి ఫలించు సమస్త విషయంలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. మనకు వచ్చే కరువు ఎందుకు వస్తుంది బ్రదర్? అతివృష్టి, అనావృష్టి, కరువులు ఎందుకు వస్తున్నాయి? లోకము దేవుని పని విడిచిపెట్టేసి సొంత పనులు చూసుకోవడం ద్వారా దేవునితో ఇప్పుడైనా తిరుగుతారేమో అని దేవుడు ఈ కార్యాన్ని ఈ లోకానికి అనుమతిస్తున్నాడు. కానీ ఈ ప్రజలు, ఇర్మీయా అంటాడు దేవుడు, ఈ ప్రజలకు తెలివి లేదు, బుద్ధి లేదంటాడు ఆయన. ప్రవక్త ద్వారా హెచ్చరించినా కూడా ఈ ప్రజలకు తెలివి లేదు, వాళ్ళు గ్రహింపగా ఉంటారు. వాళ్ళు ఎద్దుతనా ఏం చేస్తుందంట? కామాన్ని జరుగుద్ది, గాడిద సొంత వారి దొడ్డ జరుగుతుంది. కానీ ఈ ప్రజలు నన్ను లెక్కలేని దేవుని మర్చిపోయారంట. వాళ్ళు, ఈ ప్రజలు లెక్కలేని దినాలు ప్రభువు మర్చిపోయారు. కాబట్టి హగ్గయ్య ద్వారా దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన ఏ పని కోసమైతే నువ్వు చెర నుండి విడిపించబడ్డావో ఆ పనిని చేయకుండా, నేను ఉద్యోగం చేసుకుంటా, నేను వ్యాపారం చేసుకుంటా, నేను నాకు నచ్చినట్టు చేసుకుంటా, నేను దేవుడి పనిలో ఖాళీగా ఉంటే వస్తా అని నువ్వు అనుకుంటే నీ సంపాదన అంతా కూడా ఉపయోగం లేదు. నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఒకవేళ దేవుని ఆరాధనకి వెళ్తే ఎవడేమొస్తుంది? నాకు ఖర్చు 4-5 గంటల ఖర్చు. అదే నేను వ్యాపారం చేశాను అనుకో, ఒక 5,000 వస్తాయి డబ్బులు. అప్పుడు గబగబా తీసుకెళ్ళి, బ్రదర్ రాజు బ్రదర్, ఇగో నేను వ్యాపారం చేసే ఈ రోజున ఇగో నాకు 3,000 వచ్చి, నాకు 5,000 వచ్చింది, ఈ 5,000లో నాకు 2,000 చాలు, నువ్వు 3,000 ఉంచుకో అని నువ్వు ఇచ్చినా ఉపయోగం లేదు. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాల్సిందే. నువ్వు ఎంత సంపాదించినా దానివల్ల నీకు ఉపయోగం లేదు. దేవుని సమయాన్ని దేవునికి నువ్వు ఇస్తే పట్టజాలని దీవెనలు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు మలాకీలో. పట్టజాలని దీవెనలు నువ్వు పట్టుకోలేవంట. ఆ దీవెనల్ని పేతురు తెల్లారులు వేసాడు, ఒక్కడైనా దొరికిందా బ్రదర్? దొరకలా. దేవుడు చెప్పాడు ఇటు పక్క అన్నాడు, ఆయన అటు పక్క వేసాడు. ఏమైంది? అసలు ఆయన లాగలేకపోయాడు. అయ్యా ఇటు రండి, ఒకసారి ఇటు రండి, అయ్యా నా వల్ల ఆగుదాం, ఇటు రండి. ఆయన పట్టుకోలేకపోయాడు ఆశీర్వాదం. పేతురు ఒక్కడే పట్టుకోలేకపోయాడు ఆశీర్వాదాన్ని. ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచాడు, అయ్యా ఒకసారి రండి అని అందరిని పిలిచి ఏం చేశాడు? పైకి లాగించాడు. వాళ్ళు అనేక రకాల 150 పైగా రకాల చేపలు అందులో పడ్డాయి. మరి దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది సోదరుడు? ఈయన తెలివిగా జ్ఞానంతో సొంతగా ఇస్తే ఒక్కడే వాళ్ళ తెల్లారులు. కాబట్టి దేవుని మందిరంలో, దేవుని యొక్క పనిలో మీరు భాగస్వాములై ఉండి నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆయన పనిని నిర్లక్ష్యం చేస్తే కనుక నువ్వు ఏ పని చేసినా, ఎలాంటి ఉన్నతమైన హోదాలో ఉన్నా అదంతా వ్యర్థమే. నీ కోసము ఆకాశాన్ని ఇతరుగా మార్చిన దేవుడు. నువ్వెంత? నెబుకద్నెజరు చేత గడ్డి తినిపించిన దేవుడు ఆయన. నువ్వెంత ఆయన ముందు? ఒక రాజు, ఒక దేశ రాజునే ఏం చేశాడు ఆయన? గడ్డి తినిపించాడు ఆయన. నీవెంత ఆయన ముందు? కాబట్టి నా తెలివి, నా జ్ఞానము, నా పని, నా ఉద్యోగము, నా కుటుంబము అని నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎంత చేసినా కూడా అది నీకు ఎక్కడికి రాదు, నీకు ఉపయోగపడదు, నీ కుటుంబానికి కూడా అది ఉపయోగపడనే పడదు. సొలొమోను అంటాడు గీత సామెతల్లో, ఒకటి సంపాదిస్తూ ఉంటాడు, వాడిని చూస్తే నాకు నవ్వు వస్తూ ఉంటున్నాడు సొలొమోను. ఎందుకు సంపాదిస్తాడో తెలియదంట. సంపాదించి కూడా చచ్చిపోతాడు. దాన్ని ఎవరు తినాలి? సొలొమోను అంటాడు, ఇంకోసారి అంటాడు, అసలు వాడికి పిల్లలే లేరు, కానీ వాడు సంపాదన మీద ఆస్తి మోజు తగ్గలేదంట. ఈ పిల్లలు లేడికి కానీ ఎంత సంపాదించాలో తెలియదంట. ఆ పిల్లలు లేనాడు సంపాదించి ఏం చేస్తాడు? సొలొమోనుడు వాళ్ళని చూసి నాకు ఆయాసం వస్తుందంటాడు ఆయన. సొలొమోనుకి ఆయాసం వస్తుందంట. నువ్వు చేయాల్సింది ఏంటంటే సరంబి వేసిన ఇంట్లో ఉండటం కాదు, దేవుని పని కోసం నువ్వు పిలువబడ్డావు. దేవుడు ఇల్లు కట్టుకోవద్దు నీకు చెప్పట్లా, కానీ దేవుడు పనిని మానేసి ఇల్లు కట్టుకోవద్దు. నువ్వు ఉంటాకి ఇల్లు కట్టుకో నువ్వు, కానీ దేవుడి పని దానికంటే ముఖ్యమైనది. నువ్వు వ్యాపారం చేసుకో, దానికంటే నీకు దేవుని పని ముఖ్యమైంది. నువ్వు వ్యవసాయం చేసుకో, దానికంటే దేవుని పని నీకు ముఖ్యమైంది. నువ్వు ఉద్యోగం చేసుకో, దానికంటే దేవుని పని నీకు ముఖ్యమైనది. దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇచ్చి నీ పని నువ్వు కొనసాగించినట్లయితే పట్టజాలని విస్తారమైన దీవెనలు నీకు ఇస్తానని ప్రభు వాగ్దానం చేశాడు ఆయన. ద్వితీయోపదేశ కాండంలో ఆయన అంటున్నాడు, నువ్వు లోపల దీవించబడతావు, వెలుపడా దీవించబడతావు అంట. నువ్వు ఎక్కడో దీవించబడతావు. ఎప్పుడు? నీ దేవుడైన యెహోవాను
శ్రద్ధగా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నువ్వు వెతికిన ఎడలా నువ్వు లోపల దీవించబడతావు, వెలుపల దీవించబడతావు అని ప్రభు చెప్తున్నాడు ఆయన. నువ్వు దేవుని వెతకాలి, దేవుని పట్టుకోవాలి. నువ్వు ఏ పని కోసం పిలువబడ్డావు ఆ పనిని నువ్వు పరిపూర్ణంగా చేయాలి. ఆ చెర నుండి వినిపించబడిన యూదులందరూ కూడా అక్కడికి వచ్చి పునాదిని వేసి భయపడుతూ పునాదిని వేసి వాళ్ళందరూ భయపెట్టారని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వదిలేశారు దేవుని పని. దేవుడు ప్రవక్తను పంపించాడు, హగ్గైని పంపించాడు. హగ్గై ద్వారా ఈ మాటలు వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. నేను అక్కడి నుంచి తీసుకొస్తే మీరు ఏం చేశారు? ఇదేనా నా కోసం మీరు చేసేది? మీరు అనుకుంటున్నారు ఈ సంవత్సరం అనావృష్టి వచ్చిందే మీరు అనుకుంటున్నారు. అనావృష్టి కాదు. ఎందుకు వచ్చింది అనావృష్టి? మీరు నా పనిని మర్చిపోయారు కాబట్టి అనావృష్టి వచ్చింది. ఈ సంవత్సరం వర్షాలు లేవే, వర్షాలు లేకపోవడం కాదు, మీరు నా పనిని మర్చిపోయారు కాబట్టి నేను ఆకాశాన్ని ఎత్తరగా మార్చాను, అందుకే మీకు వర్షం పట్టలేదు. నేను పంట బాగా చాలా జాగ్రత్తగా వేశాను, పురుగు పట్టకుండా ఎక్కడ కూడా మరి అన్ని పిచికారీలు చేశాను, అయినా నా పంట 10 బస్తాలు అవ్వాల్సింది 5 బస్తాలు అయిందే. అది నీ తప్పు కదా. అది నువ్వు దేవుణ్ణి వెతకకపోవడం వల్ల దేవుడు నీకు ఆ విధంగా అనుమతించాడు. నువ్వే వ్యవసాయం చేయడంలో నువ్వు ఎక్కడా పొరపాటు చేయలే, కానీ నువ్వు దేవుని పట్టుకోవడంలో పొరపాటు చేశావు. అందుకోసమే ఆ పంట కొద్దిగే వచ్చింది. కారణము దేవుడి పనిని విడిచిపెట్టి నీ సొంత పనిలో నిమగ్నం అవడం వల్ల. హగ్గై ద్వారా దేవుడు మాట్లాడు. చూడండి క్షామపూడి 12వ వచనం చూడండి. ఎప్పుడైతే హగ్గై వచ్చి ఈ మాటల ద్వారా హెచ్చరించాడో, ఏం ఆగిపోయిందా? రెండున్నర. ఎప్పుడైతే హగ్గై వచ్చి యూదుల్ని హెచ్చరించాడో, ఎందుకు మీరు ఇలా ఉన్నారు, మీరు ఎందుకు సంపాదించుకోలేకపోతున్నారు, మీ కష్టమంతా ఎందుకు వ్యర్థమైపోతుంది, మీరు ఎంత సంపాదించినా కూడా ఎందుకు మీరు దాన్ని సంపాదించి తినలేకపోతున్నారు, ఎందుకు అంటే మీరు యెహోవా మందిర పనిని మీరు మధ్యలో ఆపేశారు కాబట్టి మీకు ఇది జరుగుతుంది అని హగ్గై చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి 12వ వచనంలో. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యెహోజాదా కుమారుడైన ప్రధాన యాజకుడినగు యెహోషువయు శేషించిన ప్రజలందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించిరి. ఇది ఎందుకు కనపడుతుందో మనకు తెలియదు. జెరుబ్బాబెలు కనపడుతున్నాడు, యెహోషువ కనపడుతున్నాడు, శేషించబడిన జనాలు కనపడుతున్నారు. ఈ ఈ ఈ విషయంలో ఇది మరి మనకే ఎందుకు కనపడుతుందో నాకు అర్థం కాలేదు. ఎవరు కనపడుతున్నారు? జెరుబ్బాబెలు ఎవరు? క్రీస్తు. శేష జనాంగం ఎవరు? సంఘము. మరి ఇప్పుడు ఈ యొక్క యెహోషువ ఎవరు? వీళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. జెరుబ్బాబెలు ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, శేషించిన జనాంగం. ఎప్పుడైతే హగ్గై వచ్చి వాళ్ళని హెచ్చరించాడో, మీరు ఏ పని కోసం వచ్చారో, ఏం చేస్తున్నారు అని హగ్గై వచ్చి హెచ్చరించాడో, వెంటనే జెరుబ్బాబెలు, యెహోషువ, శేష జనాంగము ఏం చేశారు చూడండి అక్కడ. ఒక నిమిషం, నీరు బెంది. శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని వాళ్ళు చేశారంట యెహోవా యందు భయభక్తులు వచ్చినాయి. ప్రభుకి స్తోత్రం కలగాక. వారు మారుమనసు పొందేవాళ్ళు కాబట్టి ప్రవక్త యొక్క మాటకు లోబడ్డారు వాళ్ళు. శేష జనాంగము ఎలాంటి వారు? వాళ్ళు ప్రవక్త యొక్క మాటకు లోబడేవారు వాళ్ళు. కానీ వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఏమైపోయారు? జారిపోయారు, మందిర పని వదిలిపెట్టారు. కానీ ప్రవక్త వచ్చి ఎప్పుడైతే మాట్లాడారో మళ్ళీ వాళ్ళ హృదయాలు ప్రేరేపించబడ్డాయి. అయ్యో నిజమే కదా, నేను ఇందుకోసం వచ్చాను, నేను ఏం చేస్తున్నా నేను అని వాళ్ళందరూ కూడా హృదయాలు నొప్పించబడిన వారే మరలా దేవుని మందిర నిర్మాణానికి వాళ్ళు చేయటం పూనుకున్నారు. వాళ్ళకి మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టారు వాళ్ళకి. ఎప్పుడైతే చూడండి వాళ్ళందరూ కూడా భయభక్తులు పోనేది. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గాయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవాకు. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ యొక్క మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతికు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలు పెట్టిరి. హల్లెలూయా. 16 సంవత్సరాల పాటు ఆగిపోయినటువంటి దేవుని మందిరాన్ని మరలా చేయటం మొదలు పెట్టారు. ఎప్పుడంటే హగ్గై యొక్క మాటల ద్వారా, హగ్గై యొక్క హెచ్చరికల ద్వారా మరలా వాళ్ళు ఏం చేశారు? పని చేయడం మొదలు పెట్టారు. ఇది మన సహోదరులారా, ఇవన్నీ కూడా ఆ కాలంలో జరిగినట్టు కార్యాలు. కానీ నేటి సంఘానికి ఇవి దేవుడు మాదిరిగా ఉపమానాలుగా ఉంచాడు దేవుడు వీటిని. మనం అన్ని తెలుసుకుంటున్నాం, అన్ని తెలుసుకున్న వాక్యాన్ని అక్కడే విడిచిపెట్టేస్తున్నాం మనం. కానీ దేవుడు
ఆ కాలానికి ప్రవక్తలు పంపించి, దూతలు పంపించి, సంఘాల వర్తమానికులు పంపించి, ఆ గడియ వర్తమానికుని పంపించి మనల్ని ఏం చేస్తాడంటే ఆయన నిరుత్సాహంలో ఉన్న మనల్ని, జారిపోయిన మనల్ని, లోకాన్ని చూసి భయపడిపోతున్నటువంటి మనల్ని, ఓ బ్రహ్మ నామని ప్రకటిస్తే ఏమంటారో, ఓ ఇప్పుడు బ్రహ్మ మరలా వచ్చాడని అసలే తిడుతున్నారంటే, మరలా బ్రహ్మ మరలా మరొక రూపంలో వచ్చాడని చెప్తే మళ్ళా ఏమంటారో అని సిగ్గుపడి భయపడి అవమానపడుతున్నటువంటి నిన్ను నన్ను ఉజ్జీవపరచడానికి యెహోవా దూత అయిన ప్రవక్తని దేవుడు మన మధ్యకు పంపించాడు ఆయన. ఆమె ఆ ప్రవక్త పరిశుద్ధాత్మై ఉన్నాడు ఇప్పుడు. ఆయన సంఘంలో ఉన్నాడు ఇప్పుడు. ఆయన ఆ ప్రవక్త ఎలా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు, సంఘంలో ఉండి. ఆయన ఎవరంట? ప్రవక్త హగ్గ ఎవరు? యెహోవా దూత. ప్రవక్త హగ్గ యెహోవా దూత అంటే ఎవరు? దేవుడే యెహోవా. ఆమేన్. ఇప్పుడు ఈ ప్రవక్త ఎవరంటే ఆ దేవుడే. ఆ దేవుడే దిగి వచ్చి నిరుత్సాహంలో పడిపోయినట్టుగా యూదా ప్రజల్ని ఉత్సాహపరిచి మరలా వాళ్ళు దేవుని పనిలో నిమగ్నమయ్యే విధంగా వారిని ఉజ్జీవింపజేశాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలను గాక. ఇప్పుడు సంఘములో ఉన్న యెహోవా దూత ప్రవక్త అయిన హగ్గయి మన మధ్యలోకి వచ్చి నిరుత్సాహంతో ఉన్న మనల్ని, ఉత్సాహం లేకుండా భయపడుతూ ఉన్న మనల్ని, ఈ యొక్క వర్తమానం చెప్తే ఈ లోకం మనల్ని ఏమంటదో అని నిరుత్సాహంతో ఉన్న మనల్ని ఆ యొక్క వర్తమానం వచ్చి మనల్ని ఏం చేస్తాడంటే ఉజ్జీవింప చేస్తున్నాడు మనల్ని. భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. నేను ప్రవక్త అన్నాడు, దేవుడు అన్నాడు, ఓ మీరు భయపడొద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా లేచి మరలా మందిరం పనిని చేయడం మొదలు పెట్టారు. 4 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసేసారు. 20 సంవత్సరాల్లో రెండో మందిరం నిర్మించారు. 20 సంవత్సరాలు మందిరానికి పునాది వేసిన దగ్గర నుండి పూర్తి అయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 20 సంవత్సరాలు పట్టింది. ఈ 20 సంవత్సరాల్లో వాడు ఎన్నో ఆటంకాలు, అవమానాలు, నిందలు వాళ్ళు భరించారు అక్కడ. కానీ ఏ చేతులైతే ఆ మందిరానికి పునాదిని వేసినాయో ఇప్పుడు ఆ చేతులే ఏం చేసినాయి? అక్కడ మందిరాన్ని పూర్తి చేసింది, పైకప్పు వేసింది. ఏ జెరుబ్బాబెలు అయితే బయటకు తిరిగి వచ్చి చెరలో నుంచి బయటకు వచ్చి మందిరానికి పునాదిని వేశాడో ఆ జెరుబ్బాబెలే మరలా ఏం చేశాడు? అక్కడ దర్యావేషు కాలంలో మందిరాన్ని పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత మనం చూస్తే జకర్యాలో మనకి విషయాలు కనబడుతుంటాయి, ఎజ్రాలో మనకు ఆ విషయాలు కనబడుతుంటాయి. అక్కడ ఎవరెవరు ఏ పని చేయాలి, లేవీల పని ఏంటి, మిగతా గోత్రకర్తల పని ఏంటి, వాళ్ళు ఎలా దేవుణ్ణి ఆరాధించాలి, ఇవన్నీ కూడా ఆయన అక్కడ అప్పగించారు. వాళ్ళు అక్కడ జెరుబ్బాబెలు, అక్కడ మరలా నెహమ్యా, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ప్రతి దినము మందిరం పూర్తయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంట, ప్రతి దినము ఆ మందిరంలో ఎవరైతే పనిచేశారో, ఎవరైతే పాటలు పాడేవారు ఉన్నారో, ఎవరైతే దాంట్లో పనిచేసేవారు ఉన్నారో వారందరికీ అంట ప్రతి దినము, రోజు కాదు, వారానికి ఒకసారి కాదు, ఆ జెరుబ్బాబెలు, ఆ నెహమ్యా, ఆ ఎజ్రా, వీళ్ళందరూ కూడా ఎవరైతే మందిర పనిలో భాగస్వాములు అవుతున్నారో, మందిర పనిలో పాటలు పాడే వాళ్ళు ఉన్నారో, మా అర్పణలు అర్పించే దాంట్లో భాగస్వాములు ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించారో వారందరి కోసం ఏం చేశారంటే ప్రతి దినము వాళ్ళకి ఆహారం సిద్ధపరుచుండ్రి అని రాయబడింది అక్కడ. ఆయన నిన్ను నిలబెట్టి నేను వదిలిపెట్టలేదు బ్రదర్. ప్రతిరోజు నీకు ఏం కావాలో సిద్ధపరుస్తున్నాడు ఆయన. ప్రతిరోజు నువ్వు ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఇదంతా కూడా జెరుబ్బాబెలు దగ్గరుండి మందిరంలో పనిచేసే వాళ్ళందరికీ దగ్గరుండి ఆయన ఏం చేస్తున్నాడు? ఆహారం సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఎంత గొప్ప నాయకుడు బ్రదర్. మన నాయకుడు పని అయిపోయింది కదా, మందిరం కట్టేశారు కదా, మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి అని అన్నాడు ఆయన? అనలేదు. వాళ్ళు దాంట్లో పనిచేశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి? నేను ప్రతిరోజు ఆహారాన్ని పంపిస్తూ వచ్చాను వాళ్ళు. కాబట్టి రోజు మనకి ఆయన తనకి వర్తమానంతో మనం బలపరుస్తున్నాడు ఆయన. మందిరంలో భాగస్వాములైన నీ కోసం, నా కోసం, మందిరంలో నిర్మాణంలో ఉన్న మన కోసము, ఆరాధనలో భాగస్వాములైన మన కోసము నిజమైన జెరుబ్బాబెలు, నిజమైన నెహమ్యా, నిజమైన ఎజ్రా మన కోసం ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు మనకి ఆహారం సిద్ధం చేసి మనకు పంపిస్తూ ఉన్నారు. ఆహారం మనం భుజిస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు మందిరం పూర్తి అయిపోయింది, వాళ్ళు ప్రతిరోజు మనకి ఏం చేస్తున్నారు? ఆహారం ఇస్తూ ఉన్నారు. మనం ఆహారం భుజిస్తూ మందిరంలో పనిచేస్తూ ఉన్నాం అనమాట. జెరుబ్బాబెలు చేతుల పునాదిని వేసి జెరుబ్బాబెలు చేతుల మందిర పునాదిని పూర్తి చేసింది. ప్రభు అంటాడు, ఆ దినమున ఆ జెరుబ్బాబెల్ని, ఏ జెరుబ్బాబెలు అయితే చెరలో వచ్చిన బయటకు విడిపించబడ్డాక నాయకుడిగా ఉన్నాడు, అన్ని దేశం నుంచి వచ్చిన జెరుబ్బాబెలు ఏ ప్రజలకైతే నాయకుడిగా ఉన్నాడో ఆ జెరుబ్బాబెల్ని ఆ దినమున నేను ముద్ర ఉంగరంగా చేయబోతున్నాను. నేను జెరుబ్బాబెలే ఈ కాలంలో ముద్ర ఉంగరము. 20 ఉంగరం అనగా దేనికి సూచనగా ఉంది? అధికారిక సూచనగా ఉంది. ముద్ర అధికారిక సూచనగా ఉంది. ఇక్కడ చూడండి, యోసేపు, మనం చెప్పుకున్నాం కదా, యోసేపు ఎప్పుడైతే రాజు దగ్గరికి వచ్చాడో, రాజు యొక్క కరభావాన్ని చెప్పాడో, వెంటనే రాజు ఏం చేశాడు? ఆదికాండము 41వ అధ్యాయం చూడండి ఒకసారి. 41వ అధ్యాయము 42వ వచనం చూడండి ఒకసారి. 42 అదే
అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే యోసేపు రాజు యొక్క కలని కలబామని చెప్పాడో వెంటనే రాజు ఏం చేశాడు? అతన్ని తన దగ్గర తీసుకొని వచ్చి తన చేతుకున్న ఉంగరాన్ని తీసి ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు. ఇప్పుడు అప్పటి వరకు ఐగుప్తు రాజు ఎవరు? ఐగుప్తు మీద అధికారి ఎవరు? ఫరో. కానీ ఎప్పుడైతే యోసేపు ఫరో యొక్క కళను చెప్పాడో ఫరో చేతికున్న ఉంగరాన్ని తీసి ఎవరికి ఇచ్చాడంటే యోసేపుకి ఇచ్చాడు. ఇప్పుడు ఫరో యొక్క అధికారం ఎవరికి వచ్చింది? ఇప్పుడు యోసేపుకి వచ్చింది. ఇప్పుడు అంతేకాకుండా ఏం చేశాడు ఆయన? అతని యొక్క సన్నపు నారబట్టను అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేశాడు. అంతేకాకుండా అతని యొక్క రెండవ రథాన్ని ఎక్కించాడు. ఆయన ఏం చేశాడు? ఎన్నిసార్లు మనం చదివినా ఏదో ఒకటి కనపడుతున్నాం బ్రదర్ ఇక్కడ. ఫరో యొక్క అధికారాన్ని యోసేపుకి ఇచ్చాడు. అంతేకాకుండా యోసేపు యొక్క వస్త్రాన్ని మార్చేశాడు. తర్వాత ఏం చేశాడు? మెడలో ఏం వేశాడు బ్రదర్? బంగారపు గొలుసు వేసాడు. ఏ వెండిదో ఇతరుదో రాగిదో వేయించుకో బ్రదర్. ఏ గొలుసు వేసాడు? ఏం బ్రదర్ అందరూ వెండి గొలుసు రాగి గొలుసు వేసుకుంటారు బ్రదర్ అంటారు ఎవరన్నా? అందరూ మెడలో బంగారం గొలుసు వేసుకుంటారు కాబట్టి ఫరో బహుశా యోసేపుగా గొలుసు వేసి ఉండొచ్చు అనుకుంటారేమో. లేదండి, దైవత్వాన్ని ఆయనకి అమర్చాడు. ఆయన మానవుడిగా వచ్చిన క్రీస్తు థామస్ కి దైవత్వం అమర్చబడుతూ ఉంది. మానవుడికి వచ్చిన క్రీస్తు థామస్ కి దేవుని యొక్క అధికారం ఉంగరం ఇవ్వబడుతుంది. మానవునికి వచ్చిన క్రీస్తు థామస్ యొక్క మలినమైన వస్త్రాలు తొలగించబడి ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుంటున్నాడు ఆయన. ఆ ముద్ర గల ఉంగరము, ఫరో యొక్క ఉంగరము ఎవరికి వచ్చిందంటే యోసేపు చేతికి వచ్చింది. ఇప్పుడు యోసేపు ఫరో ఆ యొక్క అధికారము యోసేపు చేతిలో ఉంది. ఇప్పుడు ఈ యొక్క ఐగుప్తు అందరి మీద ఈ అధికారి ఎవరై అంటే యోసేపే. ఇప్పుడు ఈ చివరి కాల సమయంలో నిజమైనటువంటి యోసేపు ఎవరై అంటే క్రీస్తు థామస్. ఆయన దేవుని యొక్క ఉంగరంతో, దేవుని యొక్క అధికారంతో, క్రీస్తుకు కలిగినటువంటి అధికారంతో ఆయన ఈ లోకంలో కనపడుతున్నాడు. ఆయన చేతికి ఏముంది? ముద్ర గల ఉంగరం ఉంది. యోసేపు యొక్క మరి ఆ చేతికి ఉన్న ఆ ఉంగరము అధికారానికి సూచన. ఎస్తేరు కాలంలో అహష్వేరోషు ఉన్నాడు. హామాన్ అనే ఒక ప్రధానమంత్రి దాంట్లో ఉన్నాడు, ఒక మంత్రి ఉన్నాడు దాంట్లో. అతనేం చేశాడంటే కుట్రతో యూదులను చంపాలని రాజు దగ్గర మెప్పు కోసము రాజుని పొగుడుతూ రాజు దగ్గర మంచివాడిగా నటించి రాజు యొక్క ఉంగరాన్ని హామాన్ దొంగిలించాడు. దొంగిలించుకుంటే తీసుకున్నాడు. రాజుకి మాయమాటలు చెప్పి రాజు యొక్క ఉంగరాన్ని ఎవరి దగ్గర పెట్టుకున్నాడు? హామాన్ దగ్గర తీసుకున్నాడు. ఏమని చెప్పాడు తెలుసా? చూడండి, ఎస్తేరు గ్రంథము తీసారా 3వ అధ్యాయము 416 3వ అధ్యాయము. నేను అవసరం చోట చదువుతాను చూడండి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. నేను 8వ వచనం చదువుతున్నాను చూడండి. 3:8. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పున్నది ఏమనగా, మీ రాజ్య సంస్థానం అన్నిటిలో నుండి జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞని గైకొని వారు కారు. చూసారా ఎవరండి? అక్కడ చూస్తే జెరుబ్బాబెలు అతని యొక్క వారి మీద నేరం మోపాడు. ఏమని? వాళ్ళు మీ మనుషులు కాదు, వాళ్ళు మీకు పన్ను కట్టేవాళ్ళు కాదు, వాళ్ళ మీద తిరుగుబాటు చేసేవాళ్ళు. ఇక్కడ చూస్తే హామాన్ ఏం చేశాడు? వాళ్ళు చాలా తిరుగుబాటుదారులండి. సకల జనుల విధులకు వాళ్ళ యొక్క విధులు వేరుగా ఉండే. ఆ విజయవాడలో ఉన్న పాస్టర్లు అందరూ వేరు, ఆ జయరాజు పాస్టర్ వేరండి. ఆయన వేరుగా ఉంటాడు. ఆయన ఏం చేశారు? వాళ్ళ మీద నింద మోపుతున్నారు. రాజుగారి దగ్గరికి హామాన్ చెప్తున్నాడు, మీ దేశంలో ఒక జనులు ఉన్నారు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, మీ దేశంలో ఉన్న జనుల వలె ఉండరు. వాళ్ళు సకల జనుల విధులకు వారి యొక్క విధులు వేరుగా ఉంటాయి. వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి, వాళ్ళ పాటలు వేరుగా ఉంటాయి, వాళ్ళ భక్తి వేరుగా ఉంటుంది, వాళ్ళ సంఘం వేరుగా ఉంటుంది, అసలు వాళ్ళు మొత్తం అంతా వేరుగా ఉంటారు వాళ్ళు అని చెప్తున్నాడు రాజుకి. మరి ఏం చేయలే హామాన్? ఏం చేద్దాం మనం మరి అంటే అన్నాడు, వాళ్ళు చాలా తిరుగుబాటుదారులు, వాళ్ళు మన దేశంలో కనుక ఉన్నట్లయితే వాళ్ళు అలాగే పెరిగిపోయి రాజ్యాన్ని లాగేసుకుని మిమ్మల్ని దీంట్లో బానిసలు చేస్తారు వాళ్ళు. మరి ఏం చేయాలైతే? వాళ్ళని చంపేయాలి, వాళ్ళు ఈ దేశంలో లేకుండా చేయాలి. చూడండి ఏం చెప్తున్నాడు అక్కడ చూడండి. వేరుగా ఉన్నవి వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకుని వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనం కాదు. అసలు మన దేశంలో ఉండకూడదు, మీకు మంచిది కాదు వాళ్ళు ఉంటే. ఈ బ్రణవ సంఘం వాళ్ళు ఇలాగ ఇక్కడ మన మధ్యలో ఉంటే ఈ క్రైస్తవ సంఘాలకు మంచిది కాదు. చెప్పారు లేదా బ్రదర్ మీకు? మా గురించి అయితే కుప్పలు చెప్పుకున్నారు. ఈ సంఘం ఉంచడం మాకు అసలు ఇష్టం లేదు. కానీ వాళ్ళు మనల్ని ఏం చేయలేకపోతున్నారు. థామస్ గారు చెప్పారు కదా, వాళ్ళు నిజంగా మనల్ని ఎప్పుడో ఏదో చేయాలి, కానీ మనం చేయలేకపోతున్నారు. వాళ్ళకి కత్తిస్తే మనల్ని ముక్కలుగా నరికేసి, మన ఈ మధ్యలో ఆయన వాళ్ళ ఆవిడ మీద కోపంతో ఏం చేశాడు తెలుసా? ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడకబెట్టేసి
ఆ ఉడకబెట్టిన ముక్కలు తీసుకొచ్చి బయట ఎండలో ఎండబెట్టి వాటిని పొడి చేసి దాన్ని తీసుకెళ్లి చెరువులో గడిపారు. అంటే ఎంత కోపం వస్తే చేశాడు మరి ఈ పని. ఒక మనిషిని చంపేసి ముక్కలు కోసేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టేసి మళ్ళీ వాటిని ఎండబెట్టి దాన్ని మళ్ళీ మిక్సీలో పెట్టి పొడాడి అప్పుడు తీసుకెళ్లి చెరువులో గెలిపాడు. అసలు ఆనవాళ్ళు లేదు. ఇప్పుడు పోలీసులు కూడా తలభారంగా మారిపోయింది. ఏమనంటే అసలు ఇతను చంపాడా లేదా, ఒకవేళ ఒప్పుకున్నాడేమో అన్నారట పోలీసులు. ఎందుకంటే ఇతను చంపినట్టుగా ఏ ఆధారం దొరకలేదు. అతను చెప్పిన ఆధారాన్ని బట్టి అరెస్ట్ చేశారు. బయట ఉంటే మంచిది కదండి. కానీ ఆ పోలీసులు ఏం చెప్తారంటే మా దగ్గర అయితే ఇతను చంపినట్టుగా ఆధారం అయితే ఏవి ఆ అమ్మాయి చనిపోయినట్టు కానీ ఆ చంపడానికి ఉపయోగపడే కత్తులు కానీ చంపడానికి వినియోగించిన వస్తువులు కానీ ఏమీ దొరకలేదు. ఆధారం లేకుండానే చంపేశాడు. మనల్ని కనుక చంపడానికి ఇక్కడ దేవుడు అనుమతిస్తే దీనికంటే ఎక్కువ చేస్తారు ఈ క్రైస్తవులు. మనల్ని పొడి చేసి ముక్కలు చేసి చేస్తారు. కానీ దేవుడు మనల్ని క్రీస్తు థామస్ గారు చెప్పారు. కానీ మనల్ని వాళ్ళు ముట్టకుండా ఉన్నట్లు ఆయన ఏం చేశాడు, ఆజ్ఞాపించాడు. బోయోజు చెప్పాడు కదా, నిన్ను ముట్టవద్దని నా పొలంలో ఉన్న యవనస్తులకి ఆజ్ఞాపించాను నేను. రూతు, నువ్వు వేరే పొలంలోకి వెళ్ళాల్సిన పని లేదు, నువ్వు ఎక్కడే పరిగెరుకో, ఎక్కడే నువ్వు పంట తీసుకో. ఎందుకంటే నా పొలంలో ఉన్న యవనస్తులలో ఎవరు కూడా నిన్ను ముట్టకూడదని నేను ఆజ్ఞాపించాను అని చెప్పాడు బోయోజు. క్రీస్తు థామస్ గారు చెప్పారు. ఒకవేళ మనం బ్రనమ్ గారు మన కోసం ప్రార్థన చేయకపోయి ఉంటే ఈ లోకం, ఈ క్రైస్తవ ప్రపంచం మనల్ని ఎప్పుడు ముక్కలుగా నరికేసేది. అంత కోపం ఉంది వాళ్ళకి. మన చర్చి పక్కన ఉన్న వాళ్ళు చెప్తుంటారంట, అసలు మాకు కోపం వస్తుంది, అసలు ఆ పాటలు వెళ్ళైపోతారు మేము అని చెప్పుకున్నారంట పనుల్లో. అంత కోపం వస్తుంది మన మీద వాళ్ళకి. కానీ మనల్ని వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే మనల్ని ముట్టకూడదని ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. ఆ యొక్క ఆ మాంబా సర్పం గురించి ఆ పరిగెడుతున్నప్పుడు క్రిస్ బ్రనమ్ వెనమల నుండి ఏదైతే మరి ఆ యొక్క మనుషుని కరవబోతుందో క్రిస్ బ్రనమ్ పక్క నుండి ఏం చేశారు, దాన్ని బంధించాడు ఆయన. ఆ స్నేహితుడు, బ్రనమ్ యొక్క స్నేహితుడు, క్రిస్ బ్రనమ్ యొక్క స్నేహితుడు ఎవరో కాదు, సంగమే, నీవే అది. ఆ మాంబా సర్పం వచ్చి నేను పట్టుకోకుండా మాంబా సర్పాన్ని బంధించేశాడు ఆయన. క్రీస్తు బ్రనమ్ యొక్క ప్రార్థన నీ చుట్టూ ఆవరించింది కాబట్టి ఈ క్రైస్తవ ప్రపంచం మనల్ని ఏమనలేకపోతుంది. ఈ హామానికి ఎంత కుట్ర ఉందో చూడండి. వీళ్ళు మన దేశంలో ఉండడం అంత ప్రయోజనకరమేమి కాదు, చంపేస్తే మంచిదే అని చెప్తున్నాడు రాజుతో. అప్పుడు రాజు ఏమన్నాడు చూడండి, రాజునకు సమ్మతి అయితే, 9వ వచనము, రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయవారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పెట్టించమనగా రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మోదాత కుమారుడైన అగీగాగుడు ఇచ్చేశాడు. దుష్టంగా క్రూరంగా ఆలోచన చేశాడు. యూదులను చంపాలని కుట్ర చేసి ఎవరి దగ్గర ఆజ్ఞ పొందాడు, రాజు దగ్గర ఉంగరం తీసుకుని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ యొక్క షూషాను కోటలో ఎవరు అధికారి? ఇప్పుడు రాజున్నాడు, ఆషవేరోషు ఉన్నాడు. కానీ కుట్ర పన్ని యూదులను చంపాలనే కుట్రతో హామాను ఏం చేశాడు, రాజు యొక్క అధికార ఉంగరాన్ని హామాను పెట్టుకుని తీసుకొచ్చి, దేనికోసమని? యూదుల మరణశాసనం రాయడానికి. యూదుల మరణశాసనం రాయడానికి దాని మీద రాజు యొక్క ముద్ర గల ఉంగరాన్ని వేయాలి, లేకపోతే చెల్లది. ఆ తాకిడి చెల్లాలంటే నువ్వు ఎన్ని రాసుకున్నా కూడా, ఆ సంతకం పెట్టినా కూడా దాని మీద ఏం పడాలి? స్టాంపు పడాలి. స్టాంపు లేకపోతే సెలవు దెబ్బ సార్. ఎంఆర్ఓ గారు లెటర్ అంతా చక్కగా నీట్గా రాసి ఈ ఆస్తి అంతా మరి రమేష్ పేరుతో ఒక 20 ఎకరాలు ఇస్తున్నాను నేను అని రాసి దాని మీద సంతకం పెట్టించాడు అనుకోండి, దాన్ని పట్టుకెళ్తే ఎక్కడికైనా ఏమంటారు? ఏమంటే సంతకం ఉంది, స్టాంప్ ఏది అంటారు దీన్ని. లేదండి ఆయన ఎంఆర్ఓ నన్ను, మాకు ఇప్పుడు ఆయనే ఎంఆర్ఓ సంతకం, దీని మీద స్టాంప్ ఏది అంటే స్టాంపు లేకపోతే నో వ్యాలిడ్, అది పనిచేయదు అది. అలాగే ఈ హామాను యూదుల మీద ఎంత కుట్ర చేసినా కూడా హామాను యొక్క మాట చెల్లాలి అంటే ఏం కావాలి? రాజు యొక్క ఆజ్ఞ కావాలి, రాజు యొక్క అధికార ఉంగరం కావాలి. అందుకోసమే కుట్ర చేసి అక్కడ రాజు దగ్గర నుండి ఈ ఉంగరాన్ని లాగేసుకున్నాడు. ఈ యొక్క సాతాను కూడా దేవుడు ఉన్నాడు ఇక్కడ, కానీ సాతాను కూడా కుట్ర చేసి దేవుని బిడ్డల్ని, స్త్రీ సంతానాన్ని చంపాలని కుట్రతో దేవుని చేతిలో ఉన్న అధికారాన్ని, దేవుని యొక్క ఏదాన్ని సాధారణంగా మార్చేసింది. అది దేవుని చేతిలో ఉన్న అధికారాన్ని వీడు తీసుకున్నాడు. ఏం చేసి కుట్రతో హామాను ఆశ్వలో చేతిలోంచి ఉంగరం లాగేసి ఎవరిని చంపాలని బ్రదర్? సకల జనుల విధులకు వేరుగా ఎవరైతే ఉన్నారో వారిని చంపాలని, నిన్ను మనందరినీ చంపాలని ఈ యొక్క సాతాను అనే హామాను ఏం చేశాడు? దేవుని యొక్క ఏదేన్ని సాతాను ఏదేనిగా మార్చేశాడు. ఎలా మార్చాడంటే ఇప్పుడు అధికారం వాడికి వచ్చేసింది. ఇప్పుడు ఈ భూమి మీద అధికారం ఎవరు బ్రదర్? హామాను. ఎందుకంటే వాడి చేతికి వచ్చింది.
వాడు ఏం చేశాడు? తాకీదులు రాసేశాడు. ఈ యొక్క దేశంలో ఉన్న యూదులందరినీ కూడా మీరు ఏం చేయాలి? సమస్త 120 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ ఒకే రోజు చంపాలి. వాడు ప్లాన్ చూడండి. మళ్ళీ ఒకే రోజు అన్ని సంవత్సరాలు తాకీదులు పంపించాడు. ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో వారందరినీ కూడా నేను చెప్తాను, మేము చెప్పినప్పుడు మీరు లేచి అదే రోజున ఒకేసారి దేశంలో ఉన్న యూదులందరినీ చంపేయాలి. ఇది హామాను యొక్క కుట్ర. స్త్రీ సంతానము లేకుండా చేయాలనేది సాతాను యొక్క కుట్ర. అదే మనం చదువుకున్నాం కదా హెబ్రీ పత్రికలో. ఏం చెప్తున్నారు క్రీస్తు అక్కడ? హెబ్రీ పత్రిక దొరికింది మొదటి అధ్యాయంలో 106వ పేర 106వ పేరలో కృష్ణ గారు ఏం మాట్లాడుతారంటే, అదేమిటి? అది నియమించగను. ఓ ఆలకించండి, క్రీస్తును మనము సమస్తమునకు వారసునిగా నియమించను. క్రీస్తుని ఆయన ఏం చేశాడంట? ఈ లోకానికి సమస్తానికి వారసునిగా దేవుడు నియమించాడు. ఓ ఏదైనా తోట నుండి సాతాను దానిని ఎరిగి ఉన్నాడు. ఓహో, దీనికి అధికారి ఎవరు? క్రీస్తా అని వాడు ఎరిగి ఏం చేశాడు చూడండి. తీర్పు దినమున ప్రజలు అతడ ఆ దినమున చెప్పబడిన వాక్యమును సాతాను వినెను. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి కనుక తిరిగి మన్నైపోదువు. స్త్రీ యొక్క సంతానము సర్పం యొక్క తలను చితగ్గొట్టును అని చెప్పాను. అది వాడు అక్కడ విన్నాడు. వాడు ఆదికాండ 3వ అధ్యాయంలో మాటనే వాడు విన్నాడు. వాడు ఏం చేశాడు చూడండి అని చెప్పాను. వాగ్దానము చేయబడిన సంతానము అనగా బీజము, అంటే వాగ్దానం చేయబడిన సంతానం రాబోతుంది. వాడు వచ్చి సాతాను ఏం చేస్తాడు? చంపుతాడు. మరణ భయం కదా మరి. హామానికి అదే కదా కుట్ర. హామాన్ కుట్ర ఏంటి? వీళ్ళు నా మాట వింటలేదు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? చంపేయాలి. ఇప్పుడు ఈ స్త్రీ సంతానం వస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నా మాట వినరు. మిగతా క్రైస్తవ బోధల కంటే అయ్యా మీరు నేను చెప్పేది చేయమంటే వాళ్ళు ఏది పడితే చేస్తారు. వాళ్ళు మీరు సంఘానికి వెళ్ళండి, మీ గృహప్రవేశానికి ముహూర్తం పెట్టించుకోండి. సంఘ పాస్టర్కి స్పెషల్ పూజారులు ఉన్నారు తెలుసా మీకు? సంఘ కాపర్లకి స్పెషల్ పూజారులు ఉన్నారు. వీళ్ళు మందిరాన్ని ఓపెన్ చేయాలంటే వాళ్ళు ముహూర్తం పెట్టాలి. ఏ మందిరం ఓపెన్ చేయడానికి? చర్చ్ ఓపెన్ చేయడానికి వాళ్ళు ముహూర్తం పెట్టాలి. బ్రదర్, మా ఏరియాలో ఉన్నారు. చర్చ్ ఓపెన్ చేయాలి, ఏ టైం అయితే బాగుంటుందండి అని అడుగుతారు. అలా ఫోన్ చేసి, అయ్యా మీరు కరెక్ట్గా 9 గంటల 10 గంటల 2 సెకండ్లకి ఉత్తర ముఖం పెట్టి తూర్పు ముఖం పెట్టి మీరు రిబ్బన్ కట్ చేయండి అని చెప్తే అలాగే చేస్తారు. క్రైస్తవ విశ్వాసులు వాళ్ళు పెళ్లి కావాలంటే అక్కడికి, ఇల్లు కావాలంటే అక్కడికి, ఒకవేళ జరుగు వచ్చిందా, దగ్గు వచ్చిందా, మా ఇంట్లో ఏదైనా ఉందా అక్కడికి. ఒక ఆయన అయితే ఇల్లు మొత్తం పడగొట్టాడు. అప్పు చేసి కట్టుకొని ఈ గుమ్మ ఇటువంటి కూడా ఈ పక్క అంటే ఇది పక్కన కొట్టి ఇటు పెట్టాడు. ఓ ఇక్కడ పెట్టారా, ఇది బరువు ఎక్కువైపోయిందంటే దాని పక్కన కొట్టి ఇంకోటి పెట్టాడు. మొత్తం ఇల్లంతా పగలగొట్టి కిటికీలు గుమ్మాలే పెట్టాడు. ఎవరైనా సంఘ పెద్ద చూసారా? మిగతా వాళ్ళు అయితే వాడి మాట వింటారు, కానీ వీళ్ళు వాడి మాట వినరు. కాబట్టి ఆ బీజాన్ని, స్త్రీ యొక్క సంతానాన్ని నాశనం చేయాలనేది వాడి యొక్క ఆలోచన. వాడు విన్నాడు ఎక్కడంటే ఏదెన్లో ఆదికాండ 3వ అధ్యాయంలో వాడు విన్నాడు స్త్రీ సంతానం రాబోతుంది, వాళ్ళని సంగతి చూస్తారు అని చెప్పాడు అక్కడ దేవుడు. అవునా? అయితే వాళ్ళు ఎప్పుడు వస్తారు అని చూస్తున్నాడు. వెంటనే ఆదాము అవ్వలకి కయ్యను పుట్టాడు. కయ్యను ఏం చేయలే, ఎందుకంటే ఎవరు కయ్యను? వాడి సంతానమే కదా. తర్వాత ఎవరు పుట్టారు? పుట్టిన వెంటనే ఏం చేశాడు? కయ్యను ద్వారా చంపించేశాడు. హేబెల్ ఏమనుకున్నాడంట చూడండి, ఎక్కడ చెప్తున్నారు కృష్ణ గారు. కనుక ఆ సంతానము ఆ బీజము దృశ్యంలోనికి ఎప్పుడు వచ్చినా అని సాతాను ఎడతెగకుండా గమనిస్తున్నాడంట. భూమి మీద ఒకడు పుట్టాడు అనుకో, సాతాను కుమారుడా దేవుని కుమారుడా, ఇదే పని ఎడతెగకుండా. హాస్పిటల్లో పుట్టావా, ఇంట్లో పుట్టి, ఎక్కడ పుట్టినా ఎవరు పుట్టింది? ఎవరు? నా సంతానమేనా? ఆ సంతానమా? నా సంతానమేనా? ఆ సంతానమా? ఈ గమనిస్తూనే ఉన్నాడంటే ఎల్లప్పుడు. ఎప్పటి నుంచి? ఆది నుండి నేటి వరకు వాడు గమనిస్తూ వస్తూనే ఉన్నాడు. హేబెలు పుట్టాడు. హేబెలు స్త్రీ సంతానం అనుకుని హేబెలు ఏం చేశాడు? చంపేశాడు. చూడండి, గమనిస్తూనే వచ్చున్నాడు. హేబెలు జన్మించినప్పుడు అదిగో వచ్చేసింది సంతానము అనుకున్నాడంట. ఎందుకంటే కయ్యను నా సంతానం కాబట్టి హేబెలు ఆ సంతానం ఏడుది. కాబట్టి హేబెలు ఏం చేస్తాడు? నా తల మీద కాలేసి తొక్కుతాడు. ఎందుకంటే అది సాతాను అలాగే చెదగొట్టబడేది. కాబట్టి హేబెలు ఏం చేయగలుగుతుందంట? ఇదిగో హేబెలు జన్మించినప్పుడు అదిగో ఆ సంతానం ఇతరే అని సాతాను చెప్తుందంట అక్కడికి వచ్చి. ఓ ఈ స్త్రీ సంతానం ఇతరే అని చెప్పి సాతాను హేబెలును చంపేను. అనగా సాతాను కుమారుడు కయ్యను హేబెల్ని చంపేను. హేబెలు మరణించిన వెంటనే ఈ సంతానం నేను చంపానని సాతాను చెప్పాను. అమ్మయ్య, ఆ వాగ్దానాన్ని ఎట్టగొట్టి నిర్మూలన చేశా, నేను నిర్వీర్యం చేసేసా, స్త్రీ సంతానాన్ని నేను పాడు చేసేసా అనుకుంది. కానీ
కానీ హేబేలు యొక్క మరణము షేతు యొక్క జననమునకు మరలా ఒక పునరుత్థానముగా ఉండెను. హల్లెలూయా. కాబట్టి అక్కడి నుంచి చూస్తాడు బ్రదరుడు, అక్కడి నుంచి చూసుకుంటూ వస్తున్నాడు, అక్కడి నుంచి చిత్రహింసలు పెట్టుకుంటూ వస్తున్నాడు, అక్కడి నుంచి ప్రవక్తలు చంపుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అసలు మనం ఏ మాట వింటలేదు, మనం చంపడానికి కూడా సరిపడలేదు వాడు. హల్లెలూయా. మనం వాడి మాట వింటలేదు, వాడు మనల్ని చంపడానికి సరిపోవట్లేదు. కారణము కుట్రతో వాడు ఏం చేశాడు, దేవుని యొక్క ఏదేన్ని సాతాను ఏదేనిగా మార్చేశాడు. దేవుని యొక్క సృష్టిని సాతాను సృష్టిగా మార్చేశాడు. ఈ సృష్టి క్రమాన్ని మొత్తాన్ని వాడు కంట్రోల్లో తీసుకున్నాడు. ఎటువైపు చూసినా కూడా నాశనం అయిపోయింది. భూ వాతావరణము, అధ్రక్ష వాతావరణము, భూ కక్షలు ఇవన్నీ కూడా వాడు ఏం చేశాడు, మార్చేశాడు. సమయానికి వర్షాలు పడకపోవడం కారణం ఏంటంటే కృష్ణ గారు మాట్లాడుతున్నారు, వాడు వాతావరణాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. వాడన్నిటి కూడా వాడు ఏం చేసినట్టు కంట్రోల్ చేసుకుని వాడికి నచ్చినప్పుడు వాడు నచ్చినట్లుగా చేస్తున్నాడు. వాడు గాలి పీల్చలేకపోతున్నాం, స్వచ్ఛమైన నీటిని తాగలేకపోతున్నాం. ఎందుకంటే మొత్తాన్ని వాడు ఏం చేశాడు, పాడు చేసేసాడు. భూమి మీద ఉన్న దేవుడు నీకు స్వేచ్ఛగా ఉచితంగా ఇచ్చిన ప్రతి దానిని సాతాను స్వాధీనపరుచుకుని దేవుని యొక్క ఏదేన్ని సాతాను ఏదైనా బోర్డు పెట్టేసింది తెచ్చి. అక్కడ బోర్డు ఎక్కడో ఆవాదం ఏదైనా ఉన్నప్పుడు దానికి ఏం పేరు పెట్టాడు దేవుడు, దేవుని ఏదేని. వాడు దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. కుట్రతో మాయ మాటలతో అధికారం లాగేసుకుని వంగరాన్ని తగిలిచ్చేసుకున్నాడు, అధికారం తెచ్చేసుకుని ఈ లోకం మీద. ఇప్పుడు ఎవరిని చంపాలని, యోధా జాతిని చంపాలని హామాను కుట్ర చేసినట్లుగానే ఇప్పుడు స్త్రీ సంతానాన్ని చంపాలని ఈ యొక్క హామాను అనగా సాతాను కుట్ర చేసి అధికారాన్ని దొంగతనంగా తెచ్చిపెట్టుకుని ఈ భూమిని అంతా కూడా వారి కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇక్కడున్నటువంటి ఈ యూదులు, ఆత్మ సంబంధమైన యూదులు ఎలాంటి వారు, వీళ్ళు ఈ లోకములో ఉన్నటువంటి జనులకు, సకల జనుల విధులకు వీళ్ళు వేరైన వాళ్ళు. వీళ్ళ పాటలు, వీళ్ళ భక్తి, వీళ్ళ విశ్వాసం, వీళ్ళ దేవుడు, వీళ్ళ నామం అన్ని వేరుగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎప్పుడు వస్తారో సంపాదన వాడు చూసుకుంటూ వచ్చాడు, ప్లాన్ వేసుకుంటూ వచ్చాడు, కుట్రతో లాగేశాడు. కానీ ఎస్తేరు వాడి యొక్క ప్లాన్ బాడు చేసేసింది. ఎస్తేరు హామాను యొక్క ప్లాన్ ని పాడు చేసేసింది. ఎస్తేరు యొక్క విందులో సాతాను కూడా ముసుగు తీసి వచ్చేసింది ఎస్తేరు అక్కడ. ఈ విషయం ఎప్పుడైతే మరణశాసనం వచ్చిందో తెలిసిందో వాడు హామాను కుట్రతో రాజు యొక్క ఉంగరాన్ని తగిలించుకున్నాడు, ఆజ్ఞ జారీ చేసేసాడు. 120 సంవత్సరాలకి మాన వర్తమానం వెళ్ళిపోయింది అని ఎప్పుడైతే ఎస్తేరుకి తెలిసిందో మొర్దెకై ద్వారా వెంటనే ఎస్తేరు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు రాజు సెలవు లేకుండా ఎవరు కూడా అంతఃపురం ప్రవేశించడానికి వీలు లేదు. రాజు పిలిస్తేనే లోపలికి వెళ్ళాలి. ఆమె అంటా ఉంది, రాజుగారు నన్ను పిలవలేదు, అయినా కూడా నేను రాజు దగ్గరికి వెళ్తా ఉన్నా. నేను ఒకవేళ నేను తిరిగి రాకపోవచ్చు, రాజు కోపంతో ఉంటే ఏం చేస్తాడు, చంపేస్తాడు. అయినా పర్వాలేదు, నా ప్రజల కోసం నేను ఏదైనా చేస్తాను. నేను పెండ్లి కుమార్తె నిలబడుతుంది ధైర్యంగా తన జనుల మీద ఉన్న మరణాన్ని తీసివేయడానికి. ఓ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అందరూ కూడా మనసైన పడుతున్నారు, వారందరి యొక్క జీవాల పైకి తీసుకొని రావాలి. కాబట్టి ధైర్యముగా దేవుని ముందుకు నిలబడి మాట్లాడి అధికారం తీసుకొచ్చి ఒక ఎస్తేరు రావాలి ఈ లోకానికి. ఆమె లోపలికి వెళ్ళింది. రాజుగారి దగ్గరికి వెళ్ళిన వెంటనే రాజు ఏం చేయాలి, అక్కడ తన చేతిలో ఉన్న దండాన్ని ఆమెకి చూపించాలి. చూపించకపోతే రాజు అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత భద్రతా సిబ్బంది చూస్తారు. అక్కడ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చూస్తారు. రాజు దండాన్ని అందించాడా సరే, అందించకపోతే ఏం చేస్తారు వాళ్ళు, వెంటనే అక్కడికక్కడే రాజు యొక్క సెక్యూరిటీకి ఏదో తేడా ఉందని చెప్పి వాళ్ళు అక్కడక్కడే చంపేస్తారు. ఎప్పుడైతే ఎస్తేరు రాజు ముందుకు నిలబడి తల ఉంచుకుందో వెంటనే అహష్వేరోషు రాజుకి రాణి ఎలా, ఎస్తేరు ఎలా దయ పుట్టింది. వెంటనే తన యొక్క దండాన్ని, రాజదండాన్ని ఏం చేశాడు, ఆమెకు అందించాడు. ప్రభుకి స్తోత్రం కలిగాక. మనకు ఎన్నిక లేని వరం బ్రదర్. మనకు అసలు పిలుపు ఉందా బ్రదర్? మనకి పిలుపు ఉందా సోదరుడా? లేదు. పిలుపు ఎవరిది? ఇజ్రాయెల్ వాళ్ళది. మనకి పిలుపు లేదు. ఊరకనే అని అంటున్నాడు, మీరు ఊరకనే వచ్చి తీసుకోండి. పిలుపు లేకుండా మనం లోపలికి వెళ్ళాం, చనిపోవలసింది మనం. కానీ రాజు ఎడల, మన ఎడల రాజుకి ప్రేమ పుట్టింది, ప్రేమ ఉంది, దయ ఉంది. కాబట్టి రాజదండాన్ని చేతికిండిచ్చాడు ఆయన. ఎస్తేరు చెప్తా ఉంది, అయ్యా మీరు నా ఇంటికి భోజనం రండి. అక్కడికి వెళ్ళిపోయి రాజు పిలిచాడు కదా అని కుట్ర వెళ్ళి కూర్చొని ఏడ్చేసి, సింహాసనం కూర్చొని ఏడ్చేసి అడు చేశాడు అని ఏడ్చింది బ్రదర్. చాలా తెలివిగా చేసింది. అక్కడ చెప్తే రాజుగారు చెప్తే ఏం జరుగుతుందో తెలుసా ఆమెకి? రాజు చెప్పట్లే అక్కడ, అయ్యా మీరు మా ఇంటికి నా దగ్గరికి భోజనానికి రండి. ఓ అంతేనా, మీరు వచ్చినప్పుడు హామాను కూడా తీసుకుని సరే. హామానికి ప్రమోషన్ వస్తుంది. ఇక అహష్వేరోషు షూషాను కోటలో మరింత గొప్ప అధికారం రాబోతుంది. రాజు తర్వాత రాజుగా ఉండబోతున్నాడు ఇప్పుడు హామాను. ఆ సంతోషంలో ఉన్నాడు ఆయన. కానీ అతనికి రక్తములో నీటిలాగా యూదులు ఉండిపోయారు.
ఆయన మాట వినరు వీళ్ళు. వాళ్ళ భార్య ఇంటికి వెళ్ళి చెప్పుకుంటూ వాళ్ళ స్నేహితులు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాడు. నాకంటే అందరూ లోపడతారు. అలా ఆవిడ చెప్తుంది, అవును మీరంటే చాలా గౌరవం అండి. మన పక్కన వాళ్ళు కూడా చెప్తున్నారు, అవును అందరూ లోపడతారు, నేనంటే భయం అందరికి. కానీ ఒక జాతి ఉంది, ఒక ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఆ మాట వింటలేదు. అవును ఎవరు? యూదులు. వాళ్ళు ఆ మాట వింటలేదు. మరి ఏం చేద్దాం అనుకున్నారు? కుట్ర చేసా, ప్లాన్ చేసా. రాజు యొక్క అధికారం నేను తీసుకున్నా, ముద్రని తాకీదులు పంపించా, ముద్రించి పంపించా, త్వరలో ఒక వర్తమానం మనం వినబోతున్నాం అని చెప్పాడు. అప్పుడే వార్త వచ్చింది, అయ్యా ఎస్తేరు మిమ్మల్ని భోజనానికి పిలిచింది. ఓ ఇంకా సంతోషం. ఇప్పుడు రాణి గారితో పాటు కూర్చొని భోజనం చేసే అధికారం, అబ్బా ఎంత గొప్ప భాగ్యం. రాణితో కలిసి భోజనం చేయడం మామూలు విషయం బ్రదర్. ఎవరో లోపలికి వెళ్ళడానికి లేదు కదా. కానీ హామానికి ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. అందరికీ చెప్తుండే, అబ్బా నాకు రాణిగారి దగ్గర నుంచి వార్త వచ్చింది, నాకు రాణిగారి దగ్గర నుంచి వార్త వచ్చింది, నేను రాణిగారితో కూర్చొని భోజనం చేయబోతున్నా అని చెప్తున్నాడు. కొద్దిగా ఆలస్యమైంది. రాజు వెళ్ళిపోయాడు భోజనానికి. అహమ్మద్ రావడం ఆలస్యమైంది. ఏం చేసింది ఇస్తారు? కొబ్బరి పెట్టింది. ఏంటి రాలేదేంటి, ఆలస్యమైంది వెళ్ళి మనుషులు పంపించింది. దానికి ఇంకా ఉప్పొంగిపోతున్నాడు. నేను ఆలస్యమయ్యేసరికి నా కోసం రాణి గారు మనుషులు పంపించాడు అని ఇంకా ఉప్పొంగిపోతున్నాడు హామాను. కానీ ఏం చేస్తుంది అక్కడ? సంఘంలోకి పిలుస్తుంది బ్రదర్. ఎందుకు? వాడి యొక్క ముసుగు తొలగించడానికి రాజు ముందు. ఎస్తేరు యొక్క విందులో సాతాను యొక్క ముసుగు తొలగించబడింది, హామాను యొక్క ముసుగు తొలగించబడింది. అక్కడ ఎప్పుడైతే ఎస్తేరు అక్కడ విందు ఏర్పాటు చేసిందో రాజు అక్కడికి వచ్చాడు. వాళ్ళిద్దరు కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. భోజనం చేసుకుంటూ సంతోషంగా ఉన్న రాజు అడుగుతున్నాడు, రాణి ఎస్తేరు ఏంటి నీకేం కావాలి? రాజ్యంలో సగమట్టుకు కావాలా? ఏం కావాలి నీకు అడుగు. అయ్యా నాకేం అవసరం లేదు, మీరు నాతో ఉన్నారు, అది నాకు చాలు. మరి ఏంటి నీకు ఏం కావాలి? నీకు నీ కోరిక ఏంటి? నా యొక్క జనులు ఉన్నారు, నేను యూదా జాతిని, ఇప్పుడు దాకా నీకు నేను మరుగు చేశాను కానీ నేను ఒక యూదురాలని. చూడడానికి ఏమని చెప్పుకుందామే, అన్ని రాలుగా మొదటగా చెప్పొద్దున్నాడు. అక్కడ చెప్పుకోలేదు, తన జాతి ఏంటో తెలియదు ఎవరికి. అన్ని రాళ్ళకి కనపడింది అక్కడ ఆ దేశంలో. కానీ ఆమె ఎవరు? యూదురాలు. నువ్వెవడవే? యూదుడివే. నువ్వు పెళ్లి కుమార్తె కూడా నువ్వెవరు? యూదుడివే నువ్వు. కానీ ఈ లోకంలో ఎలా ఉన్నావు? నువ్వు అన్యులకు కనపడుతున్నావు. నువ్వు ఒక రోజున నువ్వెవరో నిజమైన యూదులు, సున్నతి పొందిన వారి కంటే ఆత్మ సంబంధమైన సున్నతి పొందిన మనమే నిజమైన యూదులమని పౌలు గారు మాట్లాడతారు. అక్కడ మనం యూదులమే, కానీ ఈ లోకానికి తెలియదు. యూదులు అనగా దేవుని చేత నిర్ణయించబడిన వారు, ఎన్నిక చేయబడిన వారు, ప్రజలు ఏర్పాటు చేయబడిన వారు. నేను ఇక దేశంలో బానిసగా వచ్చిందని యూదురాలు. నేను నా జనుల మీద ఒక వ్యక్తి కుట్ర చేసి ఈ విధంగా చేశాడు అని చరిత్ర అంతా రాజు ముందు ఇప్పేసింది. రాజు కోపం వచ్చింది. ఎవడాడు అని కేక పెట్టాడు రాజు. హామానికి అర్థం కావట్లా, సైలెంట్గా భోజనం చేస్తున్నాడు. ఒకసారికి ఏం చేసింది, ఇదిగో నీ పక్కన కూర్చున్న ఈ హామాను దుష్టుడు అని చెప్పేసింది. బైబిల్లో రాయబడి ఉంది, హామాను హతాశుతుడు అయిపోయాడంట. ఒకసారిగా ఎప్పుడైతే ఇస్తారు వాడి వైపు చూపించి, ఇదిగో నా జాతిని అంతరించాలి చేయాలని, నా జాతిని సంపాదన చూసినట్టు ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ హామానే ఆ దుష్టుడు అని ఎప్పుడైతే ఎస్తేరు హామాను చూపించిందో, హామాను యొక్క పాదాలు చీలమండలతో పాటుగా ఏమైపోయినాయి? వణికిపోతా ఉన్నాడు. రాజు యొక్క ముందు హామాను వణికిపోతా ఉన్నాడు. ఎందుకంటే హామాను ఇప్పుడు దాకా రాజు అనుకున్నాడు, ఈ హామాను మంచోడే అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఎస్తేరు వాడి యొక్క కుట్రను భగ్నం చేసిందో, ఇప్పుడు వాడు ఏమైపోతున్నాడు? వణికిపోతా ఉన్నాడు. అందుకోసమే పెళ్లి కుమార్తె ముందు సాతాను వణికి 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 పారిపోతా ఉంది. మిగతా రోజుల్లో వాడు వణకలే, కానీ నీ ముందు ఎందుకు వణుకుతుందంటే నువ్వేం చేస్తావు? వాడిని వాడి ముసుగు తొలగించి ఈ లోకాన్ని చూపిస్తా ఉన్నావు నీవు. ఇప్పుడు దాకా మంచోళ్ళకి చూపించాడు బ్రదర్. ఈ లోకంలో వాడు తెల్లగురి మీద సారీ చేస్తుంటే, అబ్బా మా క్రీస్తు, అబ్బా మా దేవుడు, అబ్బా మా అనుకున్నారు వీళ్ళు. కాదండి, వాడెవడు? సాతాను. ముద్రలు పగలగొట్టబడ్డాయి, ఇక మరుగైంది ఏది లేదు. ఎస్తేరు బిందులో సాతాను యొక్క ముసుగు తొలగించబడింది, హామాను యొక్క ముసుగు తొలగించబడి వాడి నిజ స్వరూపం ఈ లోకాన్ని చూపించాం మనం. సాతాను మనం ఈ లోకాన్ని చూపించాం. ఎప్పుడైతే రాజుగా మాట చెప్పేసిందో వెంటనే రాజు కోపం వచ్చేసింది, అక్కడ చెల్లిపడ్డాడు. ఇక హామానికి అర్థమైపోయింది, ఇక నాకు మరణం వచ్చేసింది, ఇక నన్ను చంపేస్తాడు రాజు అనుకున్నాడు. ఇప్పుడు నేను కాపాడగలిగింది ఎవరున్నారు? ఇక ఈ దేశంలో 120 సంస్థానాల్లో నన్ను కాపాడేవాడు ఎవరు? నన్ను కాపాడగలిగింది ఎవరు? ఒక ఎస్తేరు మాత్రమే. వెళ్ళిపోయాడు ఎస్తేరు దగ్గరికి. వెళ్ళి ఎస్తేరు మంచమే పడుకుంటే ఆ మంచం దగ్గరికి వెళ్ళిపోయి ఆ మంచం దగ్గర కాళ్ళ దగ్గర పడిపోయాడు. వెళ్ళిపోయి కరెక్ట్గా అప్పుడే రాజు లోపలికి వచ్చాడు. నువ్వు నా రాణి యొక్క మంచం మీదకి ఎక్కుతావా? నువ్వు దాన్ని పట్టుకుంటావా మంచాన్ని? నువ్వు ఎవరికరా అన్నారు. అంతే, వెంటనే వచ్చేసారు. హామోన్ యొక్క తల మీద పడిపోయింది ముసుగు. నువ్వు ఎంత అధికారిగా ఉన్నా కూడా
నీ అధికారి పెత్తనం సాగిన రోజులే. కపటస్తుల ముసుగు తొలగించబడే సమయము ఇదే. సంఘంలో కూర్చొని నేను విశ్వాసిని, నేను భక్తిపరుణ్ణి, నేను పాస్టర్ని, నేను గొప్ప పాస్టర్ని అని నువ్వు సంఘంలో కూర్చొని ఉంటున్నావేమో. నీ యొక్క ముసుగు పెళ్లి కుమార్తె యొక్క సంఘంలో కనుక నీవు ఉన్నట్లయితే నీ ముసుగు తొలగించబడదు. ఇక్కడ నువ్వు విశ్వాసాలు కనపడితే అక్కడ రాణి ముసుగు తొలగించింది, మరొక ముసుగు పడింది హామాను మీద. ఏ ముసుగు అది? మరణపు ముసుగు పడిపోయింది. తీసుకెళ్ళండి అని చెప్పారు వాళ్ళు. వాళ్ళు అంటున్నారు భటులు, అయ్యా మొర్దెకైని చంపడానికి ఒక ఊరికే సిద్ధం చేశాడు, 50 అడుగులు ఊరికయ్యా, అక్కడికి తీసుకెళ్ళి ఊరేసేయమంటారా? ఏదైతే తెచ్చాడో మరణము తెచ్చిన వాడికి, హల్లెలూయా, రోగం తెచ్చిన వాడికి రోగం వచ్చింది, శోధకునికి మహా మరణానికి మరణం వచ్చింది, బ్రెన్హాముగాకతో మరణానికి మరణం వచ్చింది. బ్రెన్హామ్ సైన్యాన్ని చూసి సాతానుకే, ఆమేన్, బ్రెన్హామ్ సైన్యాన్ని చూసి సాతానుకే చలి జ్వరం వచ్చింది, రోగం తెచ్చిన వాడికే రోగం వచ్చింది, శోధకుడికే మహాశోధన వచ్చింది. హల్లెలూయా. చూసారా బ్రదర్, ఎవడైతే రోగం తెచ్చాడో రోగం తిరిగి వాడికి వెళ్ళిపోయింది. ఎవరైతే యూదులను చంపాలని కుట్ర చేసి రాజు దగ్గర అధికారాన్ని లాక్కొని దొంగతనంగా ముద్ర ఉంగరాన్ని దొంగిలించి మరణశాసనాన్ని రాశాడో, ఇప్పుడు ఆ మరణం ఎవరికి వచ్చింది? వాడికే వచ్చింది ఆ మరణం. ఇప్పుడు వాడు ముసుగు తొలగించబడింది. అక్కడ తీసుకెళ్ళి ఉరి తీయమని రాజు ఆజ్ఞ చేశాడు. హామాను తీసుకెళ్ళి ఏం చేశారు? ఉరి తీసి చంపేశారు. అక్కడ ఇప్పుడు మొర్దెకైకి చూడండి 8వ అధ్యాయము, ఎస్తేరు 8వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. వస్తువులను తలపెట్టేటప్పుడు రాజు యూదులకు సెలవించండి రాజ్యంలో రాయబడింది. మరియు ఈ రాకి ఉన్నప్పుడు పత్రులు రాయించి ఆయా పుస్తకంలోంచి వృధాంతకి పండించబడి యూదులు తమ శత్రువుల మీద తీసుకున్నప్పుడు ఒక జనమందు సిద్ధంగా ఉండవలకు ఆజ్ఞయబడింది. పెంచబడిన బీజస్వరం మీద శిక్షగాండ్రు రాజు మాట వలన ప్రేరేపించి అతివేగంగా బయలుదేరింది. ఆ రాకీలు సూచన పాటలో ఇవ్వబడింది. అప్పుడు మొదకై గోదావరణమును, తెలుపు వనంలో గల రాజవస్త్రము, బంగారపు అవిసనాలతో చేయబడిన దోమల వనం. చూశారు బ్రదర్, రాజు చేతిలోంచి ముద్ర ఉంగరాన్ని ఎవరు దొంగిలించారు? హామాను దొంగిలించాడు. పెళ్లి కుమార్తె ఎప్పుడైతే హామాను యొక్క కుట్రను భగ్నం చేసిందో, హామాను యొక్క కుట్రను బయలుపరిచిందో, ఇప్పుడు రాజు మరొక ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరైతే మిమ్మల్ని చంపాలనుకుంటున్నారో వారు మిమ్మల్ని చంపడానికంటే ముందే మీరు వాళ్ళని చంపేయండి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చి ఇవ్వడానికి ఎవరు దాన్ని తయారు చేసేది తెలుసా? ఇప్పుడు హామాను చేతికి తగిలించబడిన ముద్ర ఉంగరాన్ని తీసి ఎవరికి ఇచ్చాడు? దేవుడు మొర్దెకైకి ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు, హల్లెలూయా. ఎవరే మొర్దెకై? క్రీస్తుకు సూచనగా ఉండే మొర్దెకై. ఈ మొర్దెకై ఎవరే అంటే ఒక బానిస, షూషాను కోటలో ఒక బానిస. ఈ యొక్క షూషాను కోటలో ఆయనకు ఉండడానికి సరిగ్గా ఇల్లు కూడా లేదు. ఆయనకి ఎక్కడ ఉండేవాడు? ఆయన అంతఃపురం యొక్క గేట్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. ఆయన అక్కడే కూర్చునేవాడు ఆయన. కానీ ఎస్తేరు ఎప్పుడైతే తన యొక్క సింహాసనం మీద కూర్చుందో, ఎస్తేరు ఎప్పుడైతే సాతాను గురించి కుట్ర భగ్నం చేసిందో, ఇప్పుడు సాతాను చేతికి ఇవ్వబడిన ఆ ఉంగరము ఎవరికి ఇవ్వబడింది? ఇప్పుడు తిరిగి మరలా క్రీస్తు దగ్గరికి వచ్చేసింది. మళ్ళా ఇప్పుడు నువ్వెవరో తెలుసుకోవడం వల్ల, నీ స్థానం ఏంటో తెలుసుకోవడం వల్ల, సాతాను ఎవరో తెలుసుకోవడం వల్ల, నీ పరిచర్య ద్వారా మరలా ఇది తిరిగి సాతాను ఏదేను దేవుని ఎదురుగా మార్చబడతా ఉంది. ఇప్పుడు ఇది షూషాను కోటలో బట్టలు లేకుండా మాసిపోయిన బట్టలతో చుట్టూ చెరిగిపోయిన జుట్టుతో గెడ్డలతో మీసాలతో తిరిగినట్టు మొర్దెకై ఎలా మారిపోయాడు? ఇప్పుడు రాజవస్త్రాలు. చూడండి అక్కడ అటు చూడండి సరే 15వ వచనము. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణము గల రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణములు గల వస్త్రమును ధరించుకున్న వాడే రాజు సముఖం నుండి బయలుదేరేను. మొర్దెకై జీవితం మారిపోయింది బ్రదర్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీ స్థానంలో నిలబడుతున్నావో క్రీస్తు ఈ లోకానికి వచ్చి పరిపాలించబోతున్నాడు. దీనుడిగా, దరిద్రుడిగా, విలువబడిన వారిగా ఈ యొక్క లోక వీధుల్లో తిరిగినటువంటి ఈ యొక్క మొర్దెకై ఇప్పుడు ఊదారంగ వస్త్రముతో రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మొర్దెకై హామాను చేతిలోంచి ఉంగరాన్ని తీసుకుని ఆయన ఏం చేస్తున్నాడు? మొర్దెకై
తీసుకుంటున్నాడు. అంటే అధికారం వరకు వచ్చింది. ఇప్పుడు చూడండి అదే ఆ అధ్యాయము అదే అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. రాజు హామాను చేతిలో ఉన్న తన ఉంగరమును అతనికి ఇచ్చెను. చూసారా, ఇప్పటి వరకు అధికారం ఎవరి దగ్గర ఉంది? సాతాను చేతిలో ఉంది. కానీ సాతాను కుట్ర ఎప్పుడైతే బయటపరచబడిందో వెంటనే ఆ యొక్క హామాను చేతిలో ఉన్న ఉంగరాన్ని తీసేసి ఎవరికి ఇచ్చాడు ఆయన? మొర్దెకైకి ఇచ్చాడు. వీధుల్లో తిరిగిన మొర్దెకై, భిక్షగాడిగా తిరిగిన మొర్దెకై, ఎనికి లేని వాడిగా తిరిగిన మొర్దెకై, వెలివాడిగా అలా హామా ఏమన్నాడు? ఇది వెలివేవని జాతిది అని అవమానించాడు హామాను మొర్దెకైని. ఆ మొర్దెకై చేతికి ఇప్పుడు హామాను ధరించిన ఉంగరము మొర్దెకై చేతికి వచ్చేసింది. రాజ వస్త్రాలు మొర్దెకై ధరించాడు. రాజ సముఖం నుంచి బయలుదేరి వస్తూ ఉంటే మొర్దెకై ఎలా కనపడుతుంట? రాజులాగే కనపడుతున్నాడు మొర్దెకై. చూడండి లాస్ట్ అధ్యాయంలో చూడండి, 2వ అధ్యాయంలో 10వ అధ్యాయం చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 1వ వచనం చూడండి, చదవండి. రాజ్యమును నిర్ణయించారు. మొదటి యొక్క బలమును గురించి అతడు సామర్థ్యం చేత చూసిన కార్యముల రేటును తెలుసు. రాజు అతని గమనించిన సంగతిని గురించి నాదీయుల యొక్క పారసీకుల యొక్క రాజ్య సమాచార గ్రంథంలో రాయబడింది. మొదటి రాజ్యాన్ని ఆశ్రయించినప్పుడు ప్రధానమంత్రి గారు తన వారందరితో సమాధానంగా మాట్లాడుతూ తన జనుల యొక్క క్షేమమును విచారించబడడం వీధులలో గొప్పవాడునై తన దేశంలో చాలా మందికి ఇష్టడుగా ఉంటాడు. హల్లెలూయా. చూసారా, షోషాను కోటలో గోడలెంబడి తిరిగి వీధుల్లో తిరిగే మొర్దెకై ఏమైపోయాడు బ్రదర్? హామాను చేతిలో ఉన్న అధికారాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు హామాను అంటే ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన నీకోసం నా కోసము భిక్షగాళ్ళ మారిపోయాడు ఈ లోకంలో. ఆయన పడుకోటగా ఆయన అంటున్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తల వాల్చడానికి స్థలం లేదు. రోడ్లెంబడి తిరిగాడు ఆయన. వెలివేశారు ఆయన్ని, ఉమ్మేశారు. కృష్ణ గారు చెప్పారు, వాళ్ళందరూ కూడా తెల్లవారుజామున యేసుక్రీస్తు మీద ఉమ్ము వేస్తే వాళ్ళు ముఖాలు కడుక్కోకుండా పాసి ముఖాలతో కాండ్రకిచ్చి ఉమ్మేస్తే ఆయన ముఖం మీద పడిపోయింది. ఆ వాసన తట్టుకోలేకపోయాడు. తుడుచుకుందామంటే కూడా చేతులు కట్టేసి ఉన్నాయి. పాచి ముఖాలతో ముఖం మీద ఉమ్మితే ఆ ముఖం మీద నుంచి ఉమ్ము కారుతా ఉంటే ఎంత అసహ్యంగా ఉంటాడో చూడండి ఒకసారి. నీ కోసము నా కోసము నీ నింద నా నింద తొలగించడానికి ఆయన బజారులు నడివీధుల్లో అవమానించబడ్డాడు. ఆయన బట్టలు లేని వాడిగా దిగంబరిగా అక్కడ సిలువలో ఆయన వేలాడబడ్డాడు. ఆయన నీ కోసం నా కోసం. కానీ ఇప్పుడు ఆయన ఎలా ఉంటున్నాడంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన నిజమైన అధికారాన్ని కలిగి లోకానికి పరిపాలించక రాబోతున్నాడు. ఆయన ఇప్పుడు సాతాను తీసుకున్న ముద్ర ఉంగరాన్ని ఎవరి చేతికి వచ్చింది? ఇప్పుడు మొర్దెకై చేతికి వచ్చేసింది. సాతాను యొక్క అధికారం తిరిగి క్రీస్తు చేతికి వచ్చేసింది. ఆయన సకల రాజ్యాలను పరిపాలించబోతున్నాడు ఇప్పుడు ఆ క్రీస్తు. షోషాను కోటని ఆయన సమాధానంగా ఉన్నాడంట. అనేకులకు మొర్దెకై ఎలా ఉన్నాడంట? ఇష్టడిగా ఉన్నాడంట. ఆయన సమాధానంగా ఉన్నాడంట. ఆయన ఇంత గొప్ప కాలంలో దేవుడు మనల్ని ఈ లోకాన్ని నడిపించాడు సోదరుడా. హల్లెలూయా. నిజమైన మొర్దెకై, నిజమైన నెహమ్యా, నిజమైన ఎజ్రా, జ్ఞాని అయిన ఎజ్రా, నిజమైన హగ్గయి, జెరుబ్బాబేలు, జకర్యా, వీరందరి యొక్క జీవితాలని ఈ కాలంలో నిజరూపాలుగా మారుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఈ కాలంలో నిజమైన జెరుబ్బాబేలుని ముద్ర ఉంగరంగా మార్చాడు దేవుడు. ఈ మొర్దెకై నిజమైన జెరుబ్బాబేలుగా ఉన్నాడు. ఈ యొక్క జెరుబ్బాబేలు చేతిలో ఇప్పుడు అధికారం ఉంది. దేవుడు ఈ యొక్క లోకం అంతటి పైన జెరుబ్బాబేలుకి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఈ లోకాన్ని ముద్రించడానికి, పాలించడానికి అధికారం ఎవరి దగ్గర ఉందంటే, ముద్ర ఉంగరం ఎవరి దగ్గర ఉందంటే జెరుబ్బాబేలు చేతిలో పెట్టాడు. ఆయన అంటున్నాడు, ఆ దినమున నిన్ను ముద్ర వంగరంగా ఉంచుతాను నేనని చెప్పాడు జెరుబ్బాబెలు. చెరలోంచి వచ్చిన ప్రజలు వారి యొక్క ఇంటిలో వాళ్ళు మరి మాకు భయపడుతూ మాకు ఈ పని లేదులే, మేము చేయలేములే ఆ నిరుత్సాహంతో ఉన్నప్పుడు హగ్గైని పంపించి ఆయన ఉద్యోగపరిచాడు. ఆయన వాళ్ళందరూ లేచి యెహోవా పని చేయ పూనుకున్నారు. వాళ్ళందరూ కూడా మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రవక్త హగ్గయి ఆ పరిశుద్ధాత్ముడే మన దగ్గరికి వచ్చి మనల్ని హెచ్చరిస్తూ ఉంటే మనం సలంబై వేసిన వేళల్లో ఉంటాం. మనం ఉంటున్నామా? ఒకవేళ అలా ఉండి మనం పనులు చేసుకుంటూ ఉంటే మన సంపాదన చిరిగిపోయిన సంచుల్లోనే పడుతుంది, దేనికి కూడా పని చేయదు. ఇంకొక మాట చూసి మనం ముగిలో చూడండి ఒకసారి. తప్పిపోయిన కుమారుడు ఒకసారి చూడండి. తప్పిపోయిన కుమారుడు లూకా సువార్త 15వ అధ్యాయము చదువు. ఏం చేశాడండి? గొప్ప బహుమానం ఏం చేశాడండి? ఉంగరం పెడతారు గిరికి. ఏం చేశారు? మొన్న బ్రదర్ ఏంటి మీరు సాధించింది ఏంటి బ్రదర్? మీకు దేవుడు పరలోక అధికారం ఎందుకు ఇవ్వాలి బ్రదర్? మీకు ఈ తప్పిపోయిన కుమారుడు ఏంటి గొప్ప కనికారం చేశాడా? ఏం చేశాడు?
పావని చేస్తూ సంపాదించింది అంతా తీసుకెళ్ళి పాడు చేసి వచ్చాడు ఈయన. ఆ? కానీ దేవుడు ఏం చేశాడు ఆయనకి? పరలోక అధికారం ఇచ్చాడు ఆయనకి. ఈ తప్పిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమడిగాడు? నాకు ఆస్తి పని చేసావు అన్నాడు. లేదయ్యా, నువ్వు చిన్నవాడు పాడు చేసుకుంటున్నానా? లేదా పంచో, నాకు తెలుసు నా ఆస్తిని ఎలా కాపాడుకోవాలో అని దెబ్బలాడు. ఏం చేశాడు? పని చేసుకున్నాడు. డబ్బులు ఉన్న రోజులు స్నేహితులతో ఎంజాయ్ చేశాడు. డబ్బులు అయిపోయినాయి. ఒక్కొక్కరు ఏం చేశారు? వదిలేశారు. అంతే కదా? డబ్బులు ఉన్న రోజులు బాగానే మీ దగ్గరికి బాగానే వచ్చారు. డబ్బులు అయిపోయినాయి. ఒక్కరు కూడా రావట్లేదు ఇప్పుడు. ఈ తప్పిన కుమారుడు కూడా డబ్బులు అయిపోయినాయి. ఒకళ్ళని ఫోన్ చేస్తున్నారా? ఒక్కరు కూడా ఫోన్ చేయరు. ఒక్కరు రారు. ఇప్పుడు డబ్బు లేదు. ఇప్పుడు ఆహారం సంపాదించుకోవాలి. ఎవరు పెట్టేవాళ్ళు లేరు. ఎవరు చేరదీయట్లేదు. కనీసం స్నానం చేయడానికి కూడా బట్టలు మార్చుకోవడానికి బట్టలు లేదు. పందులు కాస్తా ఉన్నాడు. పందులు వాసన పట్టేసింది. సెంటు వాసనలతో ఎంజాయ్ చేసినటువంటి ఓ కుమారుడు ఏమైపోయాడు? పందులు వాసన వచ్చేస్తున్నాడు ఇప్పుడు. మురికంపు. సెంటు కంపు వల్ల ఏమైపోయింది? మురికంపు అయిపోయింది. దగ్గర రాలేకపోతున్నారు అందరూ. ఎందుకంటే అత్తమ్మ ఎక్కడ ఉన్నాడు? పందులు కాస్తూ పందుల దగ్గర పడుకుంటూ పందులు తినే ఆహారం తింటున్నాడు. అక్కడ పనింట్లో పని వాళ్ళు పని చేస్తా ఉంటే రాజకుమారుడిగా సింహాసనం కూర్చొని ఉండాల్సిన కుమారుడు తండ్రి మీద తిరుగుబాటు చేసి ఆస్తిని సంపాదించుకొని ఆస్తిని పాడు చేసి ఎక్కడికి వెళ్ళాడు? పందుల పెంపకానికి వెళ్ళాడు. అసలు ఇంట్లో పని ఉందా బ్రదర్ ఆయనకి? లేదు. రాజకుమారుడిగా మెయింటైన్ చేయాలి ఆయన. తిరుగుబాటు చేయడం వల్ల ఏమైపోయింది? తన స్థితి మారిపోయింది. పందులతో సహవాసం. పందులు తినడానికి తిండి లేక పందులకు పెట్టే పొట్టు పందుల ఆహారం తింటున్నాడు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. నేటి క్రైస్తవ బోధకులు, క్రైస్తవ సంఘాలు ఏ ఆహారం తింటున్నారు వీళ్ళు? చెప్పాలి. పందులు తినే ఆహారం తింటున్నారు వీళ్ళు. కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వు నా దగ్గర రా, నేను నీకు శ్రేష్టమైన ఆహారం పెడతాను. ఆ శ్రేష్టమైన ఆహారాన్ని విడిచిపెట్టి నాకు తెలుసు బోధ, నాకు తెలుసు నేను సువార్తికుడిని, నేను పాస్టర్ని, నేను ప్రవక్తని, సిఎస్ఐ, పెంతెకోస్తు, బాప్టిస్టు, రకరకాల సంస్థలు పెట్టేశారు. సంస్థలు పెట్టి వాళ్ళు పెట్టి జనాలకు పెట్టి ఆహారం ఏంటి? పందుల ఆహారం, పందుల పొట్టు, పందుల కంపు. సిఎస్ఐలో, బాప్టిస్టులో, లూథరన్స్ లో ఏ వాసన వస్తుంది బ్రదర్? ఎక్కడ జలదరు సువాసన రావట్లే. ఎక్కడ కూడా పందుల వాసన. ఈ యొక్క కుమారుడు కూడా ఒక మంచి ఉన్నతమైన స్థితి నుంచి జారిపోయాడు. పందులతో సహవాసం చేయటం మొదలుపెట్టాడు. పందుల ఆహారం తింటాం మొదలుపెట్టాడు. చివరికి ఆ పందుల యజమాని చూసి, నా పందులకి ఆహారం సరిపడ్డా, దాన్ని నువ్వు తింటే నేను ఎక్కడ తెచ్చి పెట్టేది అట్లకి? నా పందుల ఆహారం నువ్వు తింటే నా పందులకి నేను ఆహారం ఎక్కడ పెట్టను? బయటికి వెళ్ళిపో అని గెంటేశాడు. రోడ్డు మీదకి వచ్చాడు. ఇప్పుడు పందుల ఆహారం కూడా లేదు బ్రదర్. పంది తినే ఆహారం కూడా లేదు ఇప్పుడు. అది అయిపోయింది. ఎక్కడికి వచ్చాడు? రోడ్డు మీదకి వచ్చేసాడు. రోడ్డు మీదకి వచ్చేసి ఎడ్డలో తెలియట్లేదు. ఎవరు ఆదరిస్తారో తెలియట్లేదు. ఇంకప్పుడు గుర్తొచ్చింది, ఆయన తప్పని తెలుసుకున్నాడు. ఇక నన్ను ఆదరించగలిగింది, నా పాపను క్షమించగలిగింది, నేను కోల్పోయిన నా పూర్వపు స్థితిని మరలా తిరిగి ఇవ్వగలిగింది ఒకే ఒకడున్నాడు, ఆయన నా తండ్రి. నువ్వు మర్చిపోవచ్చు, కానీ నీ తండ్రి నేను ఎప్పుడు మర్చిపోలే. నీ కోసమైన మేడ మీదకి ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆయన. ఈ కుమారుడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి తన తండ్రి ఆ మేడ మీదే ఎదురు చూస్తాడంట. రోడ్డు మీద. ఆ రోడ్డు వైపు ఎవరు కనపడ్డా నా కుమారుడేమో అనుకుంటాడు ఆయన. ఒక రోజు నా వీధిలో ఒక కుమారుడు నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ కుమారుడు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎవ్వరు కూడా ఆ కుమారుడిని గుర్తుపట్టలేదు, పోల్చుకోవట్లేదు. ఎందుకంటే అంతకుముందు అదే వీధిలో ఆ కుమారుడు ఎలా తిరిగాడు? హిమాలయ బండి వేసుకుని రయ్యి తిరిగాడు ఆయన. అక్కడ మంచి రాజవస్త్రం వేసుకుని తిరిగాడు అక్కడ. కానీ ఇప్పుడు దాన్ని ఎవరు కూడా గుర్తుపట్టట్లేదు. అందరూ కూడా దూరంగా వెళ్ళిపోతారు. ముక్కు మూసుకొని ఆయన వస్తూ ఉంటే, ఆ రోడ్లో నడుచుకుంటూ వస్తూ ఉంటే ముక్కు మూసుకొని దూరంగా వెళ్ళిపోతున్నారు. ఆ వాసనకి ఉండలేకపోతున్నారు వాళ్ళు. ఆయన దగ్గర వ్యభిచార వాసన, చెమట వాసన, దుఃఖ వాసన, ఈ లోక సంబంధమైన అన్ని రకాల వాసనలు నీలోకి వచ్చేసింది. ఇప్పుడు అసూయ, ద్వేషము, కారణం అన్ని వాసనలు వస్తున్నాయి ఇప్పుడు నీ దగ్గర ఎవరు నిలబడలేకపోతున్నారు. పారిపోతూ ఉన్నాడు. ఆ కుమారుడు నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరూ ముక్కు మూసుకొని పారిపోతూ ఉన్నారు. అందరూ పారిపోతూ ఉంటే దూరం నుంచి తండ్రి చూశాడు. ఎవరూ పోల్చుకోవట్లేదు ఆయన. ఎవరికి అర్థం కావట్లేదు, ఎవరు గుర్తుపట్టలేదు ఆయన. కానీ తండ్రి గుర్తుపట్టాడు. గబగబా మిద్ది మీద నుంచి దిగి, మెట్లు దిగి, పరిగెట్టుకుంటూ వెళ్ళి అందరూ ముక్కు మూసుకొని పారిపోతున్నటువంటి ఆ కుమారుని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేస్తాడు. ఎంత ప్రేమ కలిగిన కుమారుడు బ్రదర్. నీ పాపము, నా పాపము, దుర్వాసనతో పనికిరాని ఓ మురికంపులో నువ్వు కొడుతున్నప్పుడు ఈ లోకంలో అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు.
నీ దగ్గర స్వరూపమైన సొగసైన లేకుండా నిన్ను కుమారుడిగా మార్చడానికి అలంకరించడానికి ఆయన నరకొట్టబడ్డాడు. ఆయన ఏజ్కేల్ ఆయన అంటాడు, నీవు తల్లి గర్భం నుంచి నువ్వు కిందకు వచ్చినప్పుడు నీ తల్లి నేను ప్రసవించున్నాడు, నీ దగ్గరికి ఎవరు రాలేదు, నీ నాభి కట్ చేయబడలేదు, నీ నాభిని ఎవరు కూడా కత్తిరించలేదు. ఓ రక్తంలో వచ్చావు తల్లి గర్భం నుంచి, నీ రక్తాన్ని ఎవరు కొనలేదు, నీ దగ్గర అసహ్యంగా ఉన్నావు నీవు, నీ నాభి కోయబడలేదు, ఎవరు నిన్ను పట్టుకోవడానికి రాలేదు, కానీ నేను నిన్ను వచ్చి ఏం చేశాను, శుభ్రం చేశాను నేను అంటాడు దేవుడు. నేనేం చేశాను, ఓ మంచి ఆరోగ్యకరమైన ఆహారం నీకు పెట్టాను నేను, నువ్వేం చేశావు అంటే ఆ ఆరోగ్యకరమైన ఆహారం తిన్నావు, ప్రశస్తమైన వస్త్రాలు నీకు ఇచ్చాను, ఆ వస్త్రాలు ధరించుకున్నావు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నావు, నువ్వు ఎలా తయారయ్యావంటే సౌందర్యవంతురాలుగా మారిపోయావు నువ్వు. ఎవరు కూడా నిన్ను చేరదీయని స్థితిలోంచి నేను చేరదీసి నీకు ఎలా చేశాను, నిన్ను ఆ ప్రాంతంలోనే సౌందర్యవంతురాలుగా మార్చాను నేను. ప్రభు అంటాడు అక్కడ ఏజ్కేల్లో, కానీ నీవు నా ఎడల ద్రోహం చేశావు, నీ సౌందర్యాన్ని ఆధారం చేసుకుని నీకు ఇష్టం వచ్చినప్పుడల్లా నీకు ఇష్టం వచ్చిన వాడితో పోతూ వ్యభిచరిస్తూ అవమానం చేస్తావు నాకు నువ్వు. నేను తప్పిపోయిన కుమారుడు కూడా మురికి వాసన ఉన్నాడు, అందరూ పారిపోతున్నారు అక్కడి నుంచి, అసలు ఎవరు గుర్తుపట్టలేదు ఆయన, ఈయన ఫలానా వ్యక్తి అని ఎవరు కూడా గుర్తుపట్టలేదు ఆయన్ని. కానీ తన తండ్రి గుర్తుపట్టాడు, ఆయన ఏ రూపంలో గుర్తుపట్టాడు, ఎంత మురికి గంపలో ఉన్న గుర్తుపట్టాడు, ఎదురుగా పరిగెట్టుకుని వెళ్ళి ఓ గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఆయన ఏదో పైపైన కాదు, కొంతమంది సోదరులు తీసుకుంటారు, వందనాలు బ్రదర్ వందనాలు, అతను తలా చేతి కూడా అందు. ఏం బ్రదర్, నిజంగా నీ సోదరులు ప్రేమిస్తే నువ్వు స్వచ్ఛంగా నువ్వు తీసుకోండి. ఆ తండ్రి ఏం చేశాడు, ఆ తండ్రి ఎలా ఆ కుమారుడిని గట్టిగా తన గుండెలకి హత్తుకున్నాడు. ఆయన ఆ వాసన లేదు ఆయనకి, ఆ వాసన ఆయన రాట్లా, ఎందుకంటే ఆ వాసన శుభ్రం చేయగల శక్తి ఆయన దగ్గర ఉంది. నీలో ఉన్న పాపపు జీవితము, నీలో ఉన్న వ్యభిచార జీవితము, నీలో ఉన్న కల్మషము, ఇవన్నీ కడగల శక్తి మన దేవుళ్ళో ఉంది. కాబట్టి నీ దగ్గరకు వచ్చి ఆయన నిన్ను ఆలింగనం చేసుకుని నీ యొక్క పనికిరాని వాసనని ఆయన భరించాడు. ఆయన నీ నిందని ఆయన భరించాడు, నీ అవమానాల్ని ఆయన భరించాడు, ఆయన వేసుకున్నాడు. ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం చేశాడు బ్రదర్, ముందు పైన వస్త్రం తీసేయండి, తీయించేశాడు. ఆయన తీయించేసి ఏం చేశాడు, ప్రశస్తమైన వస్త్రాలు పట్టరండి, పిలుస్తున్నాడు, అరావు చేస్తున్నాడు తండ్రి. చనిపోయాడు అనుకున్న కుమారుడు తిరిగి వచ్చాడు, మీరేం చేస్తారు, ప్రశస్తమైన వస్త్రాలు తీసుకురండి. ఆయన వస్త్రాలు తీసి వాడు తొలగించాడు, చెప్పులు తెచ్చి తొలగించాడు. తర్వాత ఏం చేశాడు, ఉంగరం పెట్టాడు, తీసి ఇంటి మీద అధికారం ఇచ్చాడు. ఆ ఇంట్లో అల్లడు ఆయన ఉన్నాడు, ఆయన శనపుచ్చుకున్నాడు. ఏంటి, నేను నీకు ఆస్తిని పాటు చేయలేదు, నేను నీకేం చేయలేదు, నువ్వు చెప్తే నేను అలాగే అన్నా, నేను నీకు నష్టం కలిగించలేదు, కానీ నువ్వు నన్ను కనపరచట్లేదు, నువ్వేం చేసావు, నీకు అవమానం తెచ్చి నేను నిందలు పెట్టి నువ్వు ఆడే కనపరుస్తున్నావా అని బెదిరించాడు. అప్పుడు అన్నాడు, లేదు లేదు, నువ్వైతే నువ్వు నాతోనే ఉన్నావు, కానీ నీ తమ్ముడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా తిరిగి వచ్చాడు, కాబట్టి ఇతనికి ఈ యొక్క అలంకరణ చేయాల్సిందే అని చెప్పాడు తండ్రి. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడికి ఓ తండ్రి ఏం చేశాడంటే ఆస్తిని బాగు చేసినందుకు అధికారం ఇచ్చాడు బ్రదర్. ఏం బ్రదర్, మన ప్రభు దాన్ని చూడలే, నా కుమారుడు తిరిగి వచ్చాడా లేదా చూశాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నీవు తప్పిపోయి ఉన్నావు, లోకంలో తిరిగావు, నీ దగ్గర ఇప్పటి వరకు వ్యభిచారపు వాసన, లోకపు వాసన, అసూయ వాసన, దుర్మార్గపు వాసన, ఈ లోకంలో లేని వాసనలన్నీ నీ దగ్గర ఉన్నాయి. కానీ నీ తండ్రి నీకు ఎదురుగా వచ్చి నిన్ను ఆలింగనం చేసుకుని నేను అలంకరించి ప్రశస్తమైన వస్త్రాలు నీకు ధరింపజేసి ఓ సింహాసనం మీద కూర్చోబెట్టి నీకు కొత్త పాదరక్షలు ధరింపజేసి నీకు ఆయన ఏం చేశాడు, ఉంగరాన్ని పెట్టాడు, అధికారం ఇచ్చాడు దేవుడిని. ప్రభుకి స్తోత్రం కలుగాక. ఇప్పుడు ఈ లోకంలో సమస్త అధికారము నీ చేతికి పెట్టబడింది. నీతో పాటుగా ఈ యొక్క లోకాన్ని పరిపాలించడానికి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మీరు ఆయన ఇద్దరు కలిసి పెళ్లి కుమారుడు మరి పెళ్లి కుమార్తె ఈ యొక్క లోకాన్ని వాళ్ళు ఏలబోతున్నారు, పరిపాలించబోతున్నారు. హల్లెలూయా. ఈ చివరి కాల సమయంలో జెరుబ్బాబెలే ముద్ర ఉంగరమై ఉన్నాడు. జెరుబ్బాబెలే ఈ లోకాన్ని పాలించబోతున్నాడు. ఆయనతో పాటుగా ఆయన సంఘము కూడా ఈ లోకాన్ని పాలించబోతుంది. ఎలా అంటే తప్పిపోయిన ఆమెకి జీవితాన్ని బాగు చేయబడింది, తిరిగి మరలా ఆమె తిరిగి పూర్వ స్థితికి ఆమె తన స్థానంలోకి ఆమె తీసుకొని రాబడింది. మనం కోల్పోయిన అధికారాన్ని మరలా మనం పొందుకున్నాం మనం ఈ కాలంలో. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, ఈ గొప్ప భాగ్యాన్ని మీరు కోల్పోవద్దు. ఆ దుష్టుని హామాను వలె కుట్రలో మీరు కూడా భాగస్వాములు కావద్దు. మొర్దెకై వలె వీధుల్లో తిరిగిందాక క్రీస్తుని ఆయన ఏం చేశాడు, ఆయన ప్రధానిగా ఇచ్చించాడు. కాబట్టి నిన్ను కూడా దేవుడు ఈ లోకంలో వెలువబడినగా నిందబడిన వారికి ఉన్న నన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టి సంపూర్ణమైన అలంకరణతో
వాక్యంతో నిన్ను అలంకరించి దేవుడు ఈ లోకానికి మిమ్మల్ని దేవుళ్ళుగాను క్రీస్తులుగాను నిజమైన వాక్యాన్ని నమ్మే బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని ఈ లోకంలో హెచ్చించాడు ఆయన. కాబట్టి వాక్యం యందు నమ్మకంగా ఉండండి. మీరు ఆ యొక్క ప్రజల వలె చెర నుంచి విడిచిపెట్టబడి వచ్చిన ప్రజల వలె నిర్లక్ష్యంగా ఆ పరిచయాన్ని విడిచిపెట్టేసి సరంబి వేసిన వేళల్లో కూర్చుంటూ మీ పనులు చేసుకుంటూ, మీ ఉద్యోగాలు చేసుకుంటూ, మీ వ్యాపారాలు చేసుకుంటూ దేవుని యొక్క పనిని నిర్లక్ష్యం చేయొద్దు. ఆల్రెడీ హగ్గై ప్రవక్త వచ్చి మళ్ళీ హెచ్చరించాడు. కాబట్టి మీరు లేచి దేవుని నిర్మాణ పనులు మీరందరూ కూడా భాగస్వాములు అవ్వండి. దేవుడి చిన్న మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరులు జయరాజు గారు ప్రార్థన చేస్తారు. మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము మారని దేవుడా, మా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, మధ్యాహ్న సమయంలో ఈ దాస్తుని మీరు నిలబెట్టుకుని ప్రభువా, మీరు మా అందరితో కూడా మాట్లాడినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఓ నా ప్రభువా, ఆ యొక్క ప్రశస్తమైనటువంటి ఓ నైనా ఉంగరమును ప్రభువా ఈ చివరి దినాల్లో నా తండ్రి, ఓ మరలా నైనా మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ఓ క్రీస్తు థామస్ ద్వారా నా తండ్రి, ఓ క్రీస్తు బ్రహ్మ ద్వారా నా ప్రభువా, ఓ నా ప్రభువా యొక్క గొప్ప అధికారాన్ని ప్రభువా, ఓ మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు, స్తోత్రము 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 ప్రభువా. నిశ్చయముగా నాయన మేము నా తండ్రి ఈ చివరి దినాల్లో పరిపూర్ణంగా నా ప్రభువా నీ వాక్యాన్ని నాయన తెలుసుకొని నీ వాక్యానుసారంగా జీవించే జీవితంలో ప్రభువా మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆత్మీయంగా మీరు మమ్మల్ని బలపరచండి ప్రభువా, ఓ ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ఈ చివరి దినాల్లో నా ప్రభు పరిపూర్ణమైనటువంటి వాక్యం ద్వారా నా తండ్రి, ఓ మీరు మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభువా సహాయం చేయండి. ఇప్పటి వరకు కూడా నాయన నీ వాక్యమును ఓ అందించినటువంటి నీ దాసులను మీరు దీవించండి, ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను కూడా నా తండ్రి పేరు పేరు చొప్పున ఆశీర్వదించి దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ 3 దినాలుగా నాయన ఈ కూడికను ఏర్పాటు చేసినట్టు మా యొక్క సహోదరి ప్రభు పావని సిస్టర్ గారి కుటుంబాన్ని ఓ ప్రభు అదుగు నా తండ్రి, ప్రశాంత్ బ్రదర్ను నాయన అదుగు నా ప్రభు, అదేవిధంగా నా తండ్రి మున్నా బ్రదర్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ప్రభు ఆ యొక్క అన్నిల మధ్యలో నీ బిడ్డలు ప్రభు జీవిస్తూ ఉండగా నా తండ్రి, ఓ నీ కృప నీ కాపుదల మీ సన్నిధిని తోడుగా ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ బిడ్డల ప్రభు ఇంకనూ ప్రభు ఆధ్యాత్మికంగా నా తండ్రి బలపరిచి ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నా ప్రభు ఇదిగో నా ప్రభు, ఓ ఇంకనూ నాయన నీ బిడ్డల జీవితంలో ప్రభు ఓ శారీరకంగా ఆధ్యాత్మికంగా నా తండ్రి ఓ బలపడి ముందుకు నడవబట్టుకు నీ కృపను దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. ఓ నా ప్రభు నిశ్చయముగా ఈ మధ్యాహ్న సమయంలో ఓ నీ దాసుని ద్వారా నీ కుమారుడి ద్వారా నా తండ్రి గొప్ప సందేశమును నాయన ఓ నా ప్రభు మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకనూ నా ప్రభు ఆధ్యాత్మికంగా మమ్మల్ని మీరు బలపరిచినందుకే మీకు వందనాలు ప్రభు. మా జీవితాల్లో నా ప్రభు ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉంటే నా ప్రభు మీరే నీ వాక్యం ద్వారా సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభు. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోమని జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తుని నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. నిజంగా దేవా దేవాధిపతి నిన్న నేడు నిరంతరం మారిన మా గొప్ప దేవుడా, సరిగంలో సజీవుడైన దేవుడా, నిత్యమే వేదాదులు కనబడుతున్న మా క్రీస్తు బిడ్డ ప్రభుని స్తోత్రము తండ్రి. గతించిన అనేక దినం నుండి ప్రభా మాతో మాట్లాడుచు ప్రభా నువ్వు మమ్మల్ని బలపరుస్తున్న దేవుడా నీ స్తోత్రము తండ్రి. ప్రభా ఓ గొప్ప వర్తమానం ద్వారా మాతో మాట్లాడుచు ప్రభా, ఓ నీవు మాతో ప్రభా ఉద్యోగంగా ప్రభా ఓ మమ్మల్ని నిలబెడుతున్న దేవుడా నీ స్తోత్రము తండ్రి. ఓ మరి సహోదరు చెప్పినట్లుగా ప్రభా ఈ 4 దినములు ఆత్మీయంగా ప్రభా మేము ఎటు వెళ్ళకుండా ప్రభా నీ సన్నిధిలో మేము కూర్చొని ఓ మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మరి ఎక్కువగా నీ సన్నిధిలో మెరుగుపరుచుకోవడానికి ఎంత గొప్ప వేదిక ఏర్పరిచిన ఈ గృహాన్ని మీరు ఇచ్చినందుకు మాకు స్తోత్రం తండ్రి. ఓ మంచి సహోదరులు మాకు దయచేసిన స్తోత్రం అయినా ఓ ఇదైనా ప్రభా ఓ ఈ గృహం వద్దకు మేము రాకపోతే ప్రభా ఓ మరి 4 దినములు మేము లోకం వైపు ఉండేవాళ్ళం ప్రభు నీ స్తోత్రము తండ్రి. ఓ నువ్వు రప్పించి నీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మీయక ఓ ఉద్యోగంలో మమ్మల్ని నడిపించిన దేవుడా నీ స్తోత్రము తండ్రి. ఓ గొప్ప వర్తమానం ద్వారా మాతో మాట్లాడిన దేవుడా నీ స్తోత్రము తండ్రి. ఓ సమస్త విషయాలను కూడా ప్రభా మీకు లోబడి ప్రభా మేము జీవించడానికి ఓ మాకు ప్రభు నీకు పరిపూర్ణంగా ప్రభా నీకు పరిపూర్ణతను మా ప్రభా ఇంకా మరి ఎక్కువగా
మేము అనుదినము ప్రభా మరి మమ్మల్ని మేము బలపరచుకోవడానికి మరి ఎందుకంటే గొప్ప వర్తమానం ద్వారా మాతో మాట్లాడుతూ ప్రభా మమ్మల్ని నిలబెట్టమని అడుచు ప్రభు స్తోత్రము తండ్రి. ఇదైనా ప్రభా మేము ఇక్కడ కూడిన ప్రతి ఒక్కటి మీరు దీన్ని శాసించండి ప్రభా. మరి అందరం కూడా ప్రభా మరి ఈ లోకంలో ఉండకుండా ప్రభా క్రీస్తు మమ్మల్ని ప్రభా ప్రత్యేకపరిచి ప్రత్యేకమైన ఆహారాన్ని ప్రభా మాకు ఇస్తున్నాడు ప్రభు స్తోత్రము తండ్రి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము మాకు మాత్రమే నువ్వు ఇచ్చిన స్తోత్రము ప్రభా. ఇస్తే చూస్తే మరి ప్రభా తన జనుల్ని మరి ఏ విధంగా మరి కాపాడుకుందో ప్రభా. క్రీస్తు అదే విధంగా మా కొరకు ప్రార్థించి ఈ లోకం వైపు మేము నాశనం కాకుండా ప్రభా, ఈ లోక జనులతో ప్రభా మేము మరణం కాకుండా ప్రభా మా కొరకు గొప్పగా మరి ఆ దినమును ప్రార్థించిన రీతిని బట్టి నీ స్తోత్రము తండ్రి. మమ్మల్ని ప్రభా ఈ లోకం నుంచి వేరుపరిచి ప్రభా సాతాను మా కాళ్ళ కింద చెదొక్కే విధంగా మమ్మల్ని నిలబెట్టిన దేవుడా నీ స్తోత్రము తండ్రి. సాతాను వచ్చి మమ్మల్ని చెదదొక్కకుండా ప్రభా మేమే ముందుగా సాతాను తలను చెదదొక్కే విధంగా ప్రభా మమ్మల్ని చేసిన దేవుడా నీ స్తోత్రము తండ్రి. ఆ విధంగా మేము మమ్మల్ని ప్రభా వాక్యం ద్వారా ప్రభా మేము ఒకరినొకరు బలపరుచుకుంటూ ప్రభా వాక్య సహోదరి సహోదరులతో ప్రభా మేము మాట్లాడుతూ మా యొక్క హృదయాలు ప్రభా మరి నీ వైపు తిప్పుకున్నట్టు ప్రభా మాకు ఆత్మీయ జీవితాన్ని ఇచ్చిన దేవుడా నీ స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభా మీకు లోబడి మీ యొక్క ప్రేమను పొందుకుంటూ ప్రభా సహోదర సహోదరులు గౌరవించుకుంటూ ప్రభా ఒకరినొకరు ప్రభా మేము దయచబడుచు ఈ చిన్న ప్రార్థన నీకు సన్నిధి చేసుకుని నువ్వే గంట మేము ప్రభావం పొందుకున్నామని మా అమ్ముచుడైన యేసుక్రీస్తు యొక్క కృతనామమైన జయముల ప్రభుని క్రీస్తు అనాలు పాదడుకున్నాం తండ్రి. ఆమేన్. ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభా ఈ సమయంలో ప్రభా మరి గొప్పగా ప్రభా జరిగిన పునరుద్ధాన దినము కంటే ఈ పునరుద్ధాన దినాన్ని మరింత గొప్పగా మాకు మా జీవితాలకు బహుమానంగా ఇచ్చిన దేవుడా నీకు స్తోత్రం తండ్రి. ప్రభు మరి సంఘముతో ప్రభు మరి సూటిగా మాట్లాడి సంఘాన్ని హెచ్చరిస్తూ ప్రభు సంఘము ఏ విధంగా ఉండాలో ఇంకా ఏ విధంగా పరిపూర్ణతకు రావాలో మరి గొప్ప విషయాలను మాకు బయలుపరిచింది దేవుడా నీకు స్తోత్రములు. మరి జెరుబ్బేలు యొక్క ముద్ర ఉంగరం అనే వర్తమానం ద్వారా తండ్రి మరి ఆనాడు యూదులు ప్రభు మరి అన్య దేశం నుంచి విడిపించబడి ప్రభు మరి వాళ్ళు ఉన్నతమైన దేశాన్ని వారికి ఇచ్చి మరి వాళ్ళు ఆరాధించడానికి మరి నిన్ను ఆరాధించడానికి వాళ్ళు మందిరం కట్టడానికి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు తీసుకొని ప్రభువా వాళ్ళు మరి పునాది వేసినప్పటికీ ప్రభువా అక్కడున్న ప్రజలకు భయపడి వాళ్ళు వచ్చిన పనిని మర్చిపోయి మరి రకరకాల గొప్ప గొప్ప ఇండ్లు కట్టుకొని మరి దాంట్లో నివసిస్తూ నీ పనిని మర్చిపోయినప్పుడు మరి ప్రవక్త అయిన హగ్గయి ద్వారా మరి గొప్ప వర్తమానాన్ని దేవుడు వాళ్ళని ఎందుకు తీసుకొచ్చాడు మరి ఏ పని మీద అయితే వాళ్ళని తీసుకొచ్చాడో వాళ్ళు ఆ పని మీరు మర్చిపోయి ఉన్నారు. దేవుడు మీ ఎడల మరి భయంకరమైన తీర్పును తీసుకురాబోతాడు. మీరు కష్టపడ్డా దాన్ని మీరు అనుభవించలేరు. మీరు మంచినీళ్ళదైనా మీ దాని తీరిందని తెలియని పరిస్థితి, మీరు సంపాదించుకున్నాను మీ జీవితం చిల్లు సంచిలో ఉంటుందని అనేక రకాలుగా వాళ్ళని హెచ్చరించినప్పుడు ఆ హగ్గయి ప్రవక్తకు వాళ్ళు లోబడి ప్రభువా నీ మందిరాన్ని నిర్మించడానికి మరి వాళ్ళు ఏ విధంగా అయితే పూనుకొని ఉన్నారు ప్రభువా మరి ఈ చివరి దినముల్లో ప్రభు మరి నైనా నిజమైన జెరుబ్బేలుగా క్రీస్తు థామస్ గా వచ్చి ప్రభా ఎందుకీ పనికిరాని వారు ప్రభా అసహించి ఈ లోకము అసహించుకునే ప్రజలుగా మమ్మల్ని మరి అలాంటి మమ్మల్ని మురుగు కంపు వ్యభిచారపు కంపు అనేక కంపులకు వస్తున్న మమ్మల్ని ప్రేమించరుబా మరి నిజమైన జెరుబ్బేలుగా ప్రభారి క్రీస్తు థామస్ గా వచ్చి ప్రభా తండ్రి మరి మమ్మల్ని ప్రేమించి క్రీస్తు మనంగా వచ్చి మా కోసం ప్రార్థన చేసి మరి లోకము నుంచి మమ్మల్ని వేరు చేసి లోకం నుంచి మమ్మల్ని వేరు చేసి ప్రభా తండ్రి భూమికి ఆకాశానికి సృష్టికర్త మరి సామాన్యతలో వచ్చిన మా ప్రభు క్రీస్తు థామస్ చెప్పడానికి మమ్మల్ని నీ మందిరాన్ని నిర్మించడానికి మమ్మల్ని
ఓ సమకూర్చిన దేవుడా నీకు వందనాలు. స్తోత్రం తండ్రి, వందనాలు ప్రభా, నా గొప్ప దేవుడా. ఓ మహోన్నతుడా నీకు వందనాలు. స్తోత్రం తండ్రి. ఓ మరి ఇంకా మేము నీ మందిరాన్ని ప్రపంచానికి ప్రకటించే విషయంలో ఒక సామాన్యంగా నల్ల వ్యక్తిగా మరి ఒక కాలు లేని వ్యక్తిగా యెరూషలేము మరి అక్కడ ఆమె తమిళనాడు వీధిలో తిరిగిన ఆ వ్యక్తే మరి నిజమైన రాజు, ఆయనే ముద్ర కలిగిన ఉంగరాన్ని ధరించినటువంటి నిజమైన మొరతకాయని ఈ లోకానికి ప్రకటించే విషయంలో మరి మేము వెనకబడుతున్నామేమో. మమ్మల్ని మేము అదే వర్తమానం ద్వారా మరి మేము తండ్రి మరి హగ్గాయి హెచ్చరికగా అది అక్కడ ఉన్న ప్రజలకు కాదు కానీ హగ్గాయి చెప్పే ప్రతి మాట ఇప్పుడు మాకైనది ప్రభా. వాటికి మేము లోబడి యూదులు ఏ విధంగా అయితే మీ మందిరాన్ని పూర్తి చేయటాలు ప్రభు మరి వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చారు ప్రభు, మేము కూడా నైనా కొండ సమస్తాన్ని విరిచి మేము మంచి మంచి బంగ్లాల్లోనూ మంచి మంచి కార్లలోనూ మరి వాటి కోసం మేము ఇక్కడ మమ్మల్ని పంపించలేదు కానీ మరి సామాన్యతలో వచ్చిన క్రీస్తు థామసే ఈ లోకానికి రాజు అయి ఉన్నాడని ప్రకటించడానికి, ఆయన నిజమైన దేవుడై ఉన్నాడని ప్రకటించడానికి మమ్మల్ని పంపించిన దేవుడాన్ని పొందనాలు. ఆ పనిని మేము పరిపూర్ణంగా తుదముట్టించే భాగ్యాన్ని దయచే ప్రభుని పొందనాలు. స్తోత్రం. మా సోదరు చెప్పినట్లుగా క్రీస్తు ప్రణామం వర్తమానంలో మరి ఎబ్రీ పత్రికల్లో చెప్పినట్లుగా మరి సాతాను మరి నీ ఏదైనా దొంగిలించి మరి అక్రమంగా వాడు పేరు పెట్టుకున్నాడు. మరి స్త్రీ సంతానం వచ్చినప్పుడు దాన్ని నాశనం చేస్తారని తెలిసి స్త్రీ సంతానంగా వచ్చిన ప్రతి ఒక్కరిని వాడు మరి చంపుకుంటూ వచ్చాడు. కానీ ఈ చివరి దినముల్లో వాడి ముసుగు తీసేసే గొప్ప శక్తిని, అధికారాన్ని మాకిచ్చిన దేవుడాన్ని పొందనాలు. మా గొప్ప విమోచకుడాన్ని పొందనాలు. ప్రభు మరి ఈ సమయంలో ఇంత గొప్ప వర్తమానాన్ని పంచుకోవటానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. స్తోత్రం ప్రభు. మరి ఈ గొప్ప ప్రణాళికను జరిగించడానికి మరి సంఘాన్ని మరింతగా ముందుకు తీసుకురావడానికి మరి ప్రభు మరి ఈ గొప్ప ఆరాధన క్రమాన్ని ఇక్కడ మా ప్రశస్తమైన సోదరి పావన శిష్య గృహంలో ఏర్పాటు చేసిన దేవుడా నీకు వందనాలు. స్తోత్రములు. మరి ప్రతిదీ మా సొంత ఉద్దేశాలతో జరగట్లేదు కానీ ప్రభా మరి ఏదైనా మరి నీవే మాలో ఉండి సంఘాన్ని ఏ విధంగా ఉజ్జీవింపబరచాలో ప్రభు మరి మరి సోదరుల ద్వారా మరి ముఖ్యంగా మా ప్రశస్తమైన సోదరుల ద్వారా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడా నీకు వందనాలు. ప్రభు సంఘాన్ని వ్యాపించండి. ఇంత గొప్ప ఆత్మీయ ఆహారాన్ని పంచుకోవడానికి, భుజించడానికి ఈ కుటుంబాన్ని మరి ఆశీర్వదించి ఇచ్చిన దేవుడా నీకు వందనాలు. సోదరుని మీరు దీవించండి. సోదరికి ఇచ్చిన కుమారుని మీరు దీవించి ఆశీర్వదించండి. మరి వారు మరింతగా నీకు లోబడి ప్రభా మరి ఆ గొప్ప రాజును అలంకరించబడిన ఆ రాజును నల్ల వ్యక్తి ద్వేషించే ఈ లోకమంతా చిన్న చూపు చూసిన ఆ రాజును ఏనే మా దేవుడని ప్రకటించే విషయంలో ఎక్కడ వెనకాడక మరి వారిలో మీరే ఉండి మీరే మేము పొందుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభుత్వంలో. ఈ గొప్ప కార్యంలో పాల్పంచుకోవడానికి మా ప్రశస్తమైన సోదరుడు మరి దూరప్రాంతం జయరాజ్ బ్రదర్ను కూడా మా మధ్య తీసుకొచ్చింది దేవుడాన్ని పొందనాలు. సంఘాన్ని విడిచి, కుటుంబాన్ని విడిచి దేవుని కుమారుతో కలిసి ఆ ప్రేమను, సహవాసాన్ని అనుభవించే విషయంలో సోదరుడు మరి ఎంతో త్యాగం చేసి వచ్చాడు. తను తెలుసుకున్నది తను కలిగి ఉన్నది దేవుని కుమారుల ఐక్యతను, ప్రేమను మరి తన సంఘంతో పంచుకొని మరింతగా ఆ సంఘాన్ని మరి ఎక్కడ ఉద్యమం చేయమని ప్రార్థిస్తాం. తండ్రి సోదరుని తన కుటుంబాన్ని మీరు దీవించి వ్యవహరించండి. తూర్పు ప్రాంతంలో ఉద్యోగం తన కుమారును యవనస్త్రాలు తన కుమార్తెను మీరు దీవించి వ్యవహరించండి. మరి అక్కడ జరుగుతున్న ఆరాధన విషయంలో కూడా మీరే నాయకుడిగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా సోదరులు మరి సల్మాన్ బ్రదర్ ను అదేవిధంగా శశి బ్రదర్ ను మీరు దీవించి వ్యవహరించండి. మేమంతా మరి ఈ కార్యమంతా మా సొంతగా మేము చేయలేదు కానీ ప్రభా జగత్ పునాది వేయబడక మునుపై నీ ఆలోచన సభలో ఇది మేము చూసినాం. దాన్ని చివరి దినములో సామాన్యంగా జరిగించినందుకు నీకు వందనాలు. స్తోత్రం తండ్రి.
ప్రతిదీ ఈ నా మహిమ జరిగించి ఓ ప్రభు మరి ఈ చివరి దినముల్లో ఓ నిజమైన ఎస్తేర్ లాగా ఓ ఆమాను ముసుగు చింపినట్లుగా ఓ ఆ ఎస్తేరు ఆమాను ముసుగు చింపినట్లుగా ప్రభు ఓ ఈ నిజమైన ఎస్తేరుగా నిజమైన పెళ్లికుమార్తె మా ద్వారా సాతాను ముసుగు పరిపూర్ణంగా చింపివేసి ప్రభు ఓ మరి సాతాను ఏదేను ఓ మరి దేవుని ఏదైనా మార్చే బాధ్యతను మాకు ఇచ్చింది దేవానికి దాన్ని బట్టి మేము ఎంతో గర్వపడుతున్నాం ప్రభు మరి నిజంగా మమ్మల్ని వాక్యములో ఉపయోగింపు చేసే విధంగా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ప్రతిదీ నీ నా మహిమ మీద జరిగించి మా ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా పెళ్లి కుమారుడిగా మా మధ్యకి రాబోతుంది మా విమోచకుడైన యేసుక్రీస్తు కొరత నామైన క్రీస్తు నామంలో ఈ ప్రార్థన పొందుతున్నాం మాత్రం ఆమేన్. Is coming very soon indeed. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ప్రభువును విమోచకుడైన క్రీస్తు బ్రణం చేసిన ఉపకారములలో దేని మరువకు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓ మన రాజులకు రాజును ప్రభువులకు ప్రభును మన పెళ్లి కుమారుడైన క్రీస్తు బ్రణం యొక్క కృపా సమాధానము ఓ ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును ఓ ఈ కూడికను ఏర్పాటు చేసిన కుటుంబమునకును మా మధ్యలో ఉన్న సహోదరు మరి జేరేవేర కుటుంబమునకు సంఘమునకును అదేవిధంగా దూర ప్రాంతం నుంచి ఐక్యత పొందుకున్న సహోదరులకును ప్రపంచ వ్యాప్తంగా ఎత్తబడకు సిద్ధపడుతున్న పరిశుద్ధులకును ఆయన కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయండి మనందరూ నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. 3 అయిపోయింది.